మార్నింగ్ చిల్డ్రన్. మీరు మంచిదని అనుకుంటాను, ఎందుకంటే అలర్ట్ చేసి ఏమవుతుంది? అలర్ట్ చేస్తారా? చెప్పేది వింటారా? ఒక్కరితో మాట్లాడారని తెలుసు నాకు, సరేనా? చెప్పింది వింటారు, తర్వాత అడిగడానికి అనిపిస్తుందా ఆన్సర్ ఇస్తారు. ముందు సైలెంట్ ఉంటే ఏమర్థం అవుతుంది మాకు? మేము అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వకపోతే ఏమర్థం అవుతుంది మాకు? మీకు ఏమీ అర్థం కాలే, మేము చెప్పింది మొత్తం వేస్ట్ అని అర్థమవుతుంది. కాబట్టి ఏం చేయాలి? నేను క్వశ్చన్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ ఇస్తేనే మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఓకేనా? మేము అగ్నిమాపక శాఖ జడ్చల్రా నుంచి అగ్ని ప్రమాదాలపై మీకు అవేర్నెస్ కలిగించడానికి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చినాం మేము? జడ్చల్రా అగ్నిమాపక శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్. విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ఏ నెంబర్కి కాల్ చేస్తారు? నెంబర్ ఫైర్ అంటున్నాం, అంతేగాని ఏ నెంబర్ ఉంటుంది కదా, టోల్ ఫ్రీ నెంబర్. చిన్న పిల్లలు చెప్తున్నారు, పెద్దవాళ్ళు ఏం చెప్పట్లా. త్రీ 353 ఓకేనా? ఇదేంటి? మొబైల్ నెంబర్. టోల్ ఫ్రీ నెంబర్ అడిగినా నేను. టోల్ ఫ్రీ నెంబర్ ఇప్పుడు మీరు చెప్పిన నెంబర్కి మన దాంట్లో బ్యాలెన్స్ ఉంటేనే పోతుంది. టోల్ ఫ్రీ నెంబర్ వితౌట్ బ్యాలెన్స్. టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా, అది ఏ నెంబర్? ఎక్కడ చేస్తారు? పోలీస్ వాళ్ళకైతే ఏం చేస్తారు? ఇది బాగా గుర్తుకుంటుంది. మళ్ళీ ఫైర్ అయినప్పుడు ఏం చేయాలా? సార్ ఇది మర్చిపోయారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలి? అంబులెన్స్ కాల్ చేయాలంటే 108. 100కి 108కి మధ్యన ఒక నెంబర్ ఉంటుంది. 101 ఓకేనా? ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగితే 101కి కాల్ చేయాలి. ఓకేనా? చెప్పండి, తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలి? 101కి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ 101. మీరు అందరు లోకలేనా? జ్యూరిడిక్షన్ జడ్చల్లా జ్యూరిడిక్షనేనా? ఓకే. జడ్చల్లా జ్యూరిడిక్షన్లో ఫైర్ అయినప్పుడు ఏ నెంబర్కి కాల్ చేయాలి? 101కి చేస్తారు. డైరెక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయాలంటే చెప్తా, రాసుకోండి. మీరు అందరికీ చెప్పండి, ఇంటి దగ్గర ఏమైనా మన చుట్టుపక్కల ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఏ నెంబర్ చేయాలంటే 101 చేసినా సరే డైరెక్ట్ నెంబర్ 87 డైరెక్ట్ నెంబర్. ఏదైనా సరే మీ చుట్టుపక్కల ఎక్కడ ప్రమాదాలు జరిగినా అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి నెంబర్ ఇవ్వండి. ఇది జడ్చల్రా ఫైర్ స్టేషన్ నెంబరు. ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు కాల్ చేయమని చెప్పండి. ఓకేనా? 8712 699 352. ఓకేనా? బోర్డు మీద ఉంది కదా, అక్కడ చూసి చెప్పారా? ఇంత ముందుకు అక్కడ చూసే చెప్పారు కదా మీరు ఏ నెంబర్ కాల్ చేయాలంటే. అట్లా వాళ్ళు షార్ప్ ఉన్నారు. సరే, ఇప్పుడు వద్దాం టాపిక్లోకి వద్దాం. అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి అనేది తెలుసుకుందాం. వాటిని ఎలా ఆర్పాలి, ఓకేనా? ఏ విధంగా ఆర్పాలి, ఆర్పే పద్ధతులు ఏంటివి? అలర్ట్ చేయొద్దు. మీకు రాసుకోకుంటే మళ్ళీ చెప్తాను. నానా రాసుకోకుంటే మళ్ళీ చెప్తాను. రాసుకోలే మీరు నెంబరు 8712 699 352. ఓకే? ఏ నెంబర్ ఇది? ఫైర్ స్టేషన్ జడ్చల్రా. ఫైర్ స్టేషన్ అంటే చాలా ఉంటాయి. జడ్చల్రా ఫైర్ స్టేషన్. ఓకే? ఇప్పుడు సరేనా? అగ్ని ప్రమాదాలు ఎన్ని రకాలు? అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణమైనవి 3 ఉంటాయి. ఓకేనా? 3 ఎలిమెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. అందరు చూడండి ఇక్కడ. ఓకేనా? అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణం ఏముండాలా? ఆక్సిజన్ ఉండాలా? ఆక్సిజన్ ఉంటుంది, ఫ్యూయల్ ఉంటుంది. ఈ 2 ఉంటే జరుగుతాయి అగ్ని ప్రమాదాలు. ఏం కావాలి? మళ్ళా హీట్ కావాలి. ఒకవేళ హీట్ ఉంది, ఆక్సిజన్ ఉంది, అగ్ని ప్రమాదం జరుగుతుందా? మళ్ళీ ఏం కావాలి? ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ ఉంది, హీట్ ఉంది, అగ్ని ప్రమాదం జరుగుతాయా? ఏం కావాలా? కాబట్టి ఏది లేకున్నా అగ్ని ప్రమాదాలు జరగవు. ప్రాక్టికల్గా చూద్దాం. మనకు ఇది ఏంది ఇప్పుడు? బల్ల అంటే టేబుల్ ఉంది కదా, ఇక్కడ మీకు కనబడకుండా టేబుల్ ఉంది కదా. టేబుల్ అంటే ఏంది? ఓకేనా? ఫ్యూయల్. టేబుల్ అంటే ఫ్యూయల్ అనుకోండి.
తర్వాత దీనికి కావాల్సింది ఏంది? ఆక్సిజన్ ఉందా? ఈ చుట్టుపక్కల మొత్తం ఆక్సిజన్ ఉంది. అంటుకుంటుందా మనం ఇప్పుడు అంటి పెడితే? ఎందుకు అంటుకోదు? హీట్. దానికి కావాల్సిన టెంపరేచర్ కావాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు దాన్ని బాగా హీట్ చేస్తేనే ఆక్సిజన్ ఉన్నా ఫ్యూల్ ఉన్నా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఓకేనా? అర్థమవుతుందా ఇప్పుడు? ఇది ఏది ఒక్కటి లేకున్నా అగ్ని ప్రమాదాలు జరగవు. 3 ఉంటేనే అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్యాండిల్ ముట్టించినప్పుడు క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ పైన గ్లాసు మూస్తే ఆరిపోదా? ఎందుకు? ఏం కట్ చేస్తున్నావు? కట్ చేస్తున్నావు కాబట్టి ఆరిపోతుంది. అర్థమవుతుంది కదా? ఓకేనా? కాబట్టి క్వశ్చన్ తెలియకుంటే ఆన్సర్ చెప్తా. మీ నుంచే సగం మీరు చెప్పాలి. మీకు తెలిసినంత వరకు మీరు చెప్పండి, తెలియకుంటే తెలుసుకుందాం. ఓకేనా? మీతో పాటు నేను కూడా తెలుసుకుంటా. ఎందుకంటే నాకే మొత్తం తెలియదు తెలుసు అనుకోవద్దు. మీతో ఉంటే నేను తెలుసుకోవడానికి వచ్చిన. సరేనా? రైట్. ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం? ఇది అర్థమైందా? ఆక్సిజన్ ట్రయాంగిల్. ఓకేనా? ట్రయాంగిల్ ఏది ఒకటి లేకపోయినా అగ్ని ప్రమాదాలు జరగవు. ఇది అర్థమైంది. అగ్ని ప్రమాదాలు ఎన్ని రకాలు అనేది ఉంటుంది ఇక్కడ మనకు. ఓకేనా? కనపడుతుందా? క్లాస్ ఆఫ్ ఫైర్స్. హౌ మెనీ క్లాసెస్ ఆఫ్? ABCD E ఆల్సో బి. ఓకేనా? ఈ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే 4 ఉన్నాయి. ఈ కూడా ఉంటుంది. ఏ క్లాస్ ఫైర్స్ అంటే ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన చుట్టుపక్కల ఏమేమి జరుగుతాయి మీరే చెప్పాలా. మీరు చూసిన ఫైర్స్ చెప్పాలి నాకు. ఏమేమి ఫైర్స్ చూసిరు మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఫైర్స్ చూసిరు? ఎప్పుడైనా చూసిరా అమ్మ? ఏం చూసిరు చెప్పాలా అన్న. ఏందనేది? హౌస్ ఫైర్, ఫారెస్ట్ ఫైర్, గ్యాస్ ఫైర్. గ్యాస్ ఫైర్స్ ఎక్కడ ఉంటాయి? గ్యాస్ ఫైర్స్ ఎక్కడ జరుగుతాయి? కిచెన్లో జరుగుతాయి, ఇళ్ళలో జరుగుతాయి. ఇంకా మీరేమేమి చూసిరు? అర్థం కాలేదా? ఓకే. ఇంకా చెప్పండి. ఫారెస్ట్ ఫైర్. విలేజ్లలో ఎక్కువ జరిగే ప్రమాదాలు ఏంటివి? హౌస్ ఫైర్ జరుగుతుంటారు. ఇంకా ట్రీస్. ఓకే. గ్రాస్ కాలుతుంటాయి కదా. ఓకేనా? వుడ్ కాలుతుంటుంది ఎక్కువ. కట్టెలు కాలిపోతుంటాయి కదా, చాలా కట్టెలు ఉంటుంది. రన్నింగ్ ఫైర్ అనేది హోటల్స్ అన్ని అవన్నీ హౌస్ ఫైర్స్ కిందికి సంబంధించినవి వస్తుంటాయి. అట్లా గ్యాస్, హౌస్ ఫైర్స్ కి, హోటల్స్ అన్ని సిమిలర్స్ ఉంటాయి. తర్వాత ఇంకేముంటాయి? రన్నింగ్ ఫైర్స్ అని ఉంటుంది. ఇంకా రన్నింగ్ ఫైర్స్ అంటే ఏంటి? వేస్ట్ మెటీరియల్ ఫైర్స్, స్క్రాప్. ఓకేనా? అవి జరుగుతుంటాయి. ఇంకా ఏమి జరుగుతుంటాయి? ఏమేమి జరుగుతుంటాయి? ఎలక్ట్రికల్ ఫైర్స్ చూడరా? రోడ్ వెహికల్స్ ఫైర్ అవుతుంటాయా? ట్రాన్స్ఫార్మర్ ఫైర్ అవుతుంటుందా? ఇంకేముంటాయి? వెహికల్స్. అంటే ఇన్ని రకాల ఫైర్స్ ఉంటాయి. అన్నిటినీ ఒకటే వాటర్ యూజ్ చేసి ఆర్పగలుగుతామా? ప్రతిదీ వాటర్ యూజ్ చేస్తామా? ఎందుకు? అది తెలుసుకోనికనే మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి. ఓకేనా? అంటే ప్రతి ఫైర్ని అన్ని రకాలుగా ఒకటే ఉపయోగించి ఆర్పడానికి రాదు. కాబట్టి డిఫరెంట్ ఫైర్స్ని డిఫరెంట్ మెటీరియల్ ఉపయోగించి మనము కంట్రోల్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఏ క్లాస్ ఫైర్ అంటాం? ద్రవ పదార్థాలు. అర్థమవుతుందా? ద్రవ పదార్థాలు అంటే ఏంటివి? సాలిడ్స్. ఇదన్నీ ద్రవ పదార్థమా ఏంటి? టేబుల్ అనేది ద్రవ పదార్థమా ఏంటి? ఘన పదార్థం, వాయు పదార్థాలు, ద్రవ పదార్థాలు 3 రకాలు ఉంటాయి కదా. ఏ క్లాస్ ఏమొస్తుంది? ఘన పదార్థం. ఓకేనా? ఘన పదార్థం. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయినా, సారీ బిడ్డ. ఘన పదార్థాలు ఏ క్లాస్ ఫైర్లు ఏమంటుంది? ఘన పదార్థాలు అంటే ఏమంటే ఖాళీ బూడిద అయ్యేటివి. ఓకేనా? ఘన పదార్థాలు ఏమైందంటే ఖాళీ బూడిద అయిపోతాయి. ఖాళీ బూడిద అయ్యేటి వాటిని ఏ క్లాస్ ఫైర్స్ అంటాము. వాటిని వాటర్ ఉపయోగించి ఆడుకోవచ్చు. ఖాళీ బూడిద అయ్యేటివి ఏమేమో మీరు చెప్పాలి. అక్కడ చూస్తుంటారు కానీ మీరు చెప్పాలి. ఆడ రాసింది కాబట్టి చెప్తున్నారు మీరు. ఓకేనా? ఖాళీ బూడిద అయ్యేటివి ఏంటివి? వుడ్ ఐటమ్స్. అక్కడ చూసేలా చెప్పండి. పేపర్, వుడ్, అది ఖాళీ బూడిద అయిపోతాయి కదా. ఓకే. ప్లాస్టిక్, గ్లాస్ మాట ఫైర్. అది
Organic గ్రాస్ అంటున్నావా? ఓకే, list all ఇక్కడ organic కనపడుతుంది కదా. animals. ఖాళీ బూడిదయ్యే వాటిని ఏ క్లాస్ ఫైర్ అంటాం. వాటిని ఏం చేస్తాం మనము? ఆర్పు పద్ధతులు, ఎక్స్టింగ్విషన్ మెథడ్ అంటాం కదా. ఇవి పైన ఏం చేస్తాం? కూల్ చేస్తాం మనం. ఓకేనా? ఘన పదార్థాలు ఫైర్ అయినప్పుడు దాన్ని ఏం చేయాలి? కూల్ చేయాలి. కూల్ చేసి స్టార్వేషన్ అంటే ఏంది? స్టార్వేషన్ అంటే ఏంది? రిమూవ్ అంటే తీసివేయడం. ఓకేనా? స్టార్వేషన్ అంటే ఏం చేయాలంటే తీసివేయాలి. ఒక పెద్ద గడ్డి వాము ఉంది, దాన్ని ఒకటేసారి ఆరపగలుగుతామా? దాన్ని ఏం చేయాలి మనము? కొంచెం కొంచెం తీసేసి డిఫరెంట్ పార్ట్స్ చేసేసి, సరేనా, తీసివేసుకుంటా ఆర్పుతాం మనం. అర్థమవుతుంది కదా మనకు? ఉట్టైనా సరే ఒకటేసారి మొత్తం ఆర్పగలుగుతామా? పెద్ద కట్టెలు మాడుతుంది, దాన్ని ఏం చేస్తాం మనము? డివైడ్ చేస్తుంటాం. ఓకేనా? వేరు చేస్తుంటాం. అక్కడ ఒక్కోదానికి ఒకటి వేరు చేసుకుంటా ఆర్పుతాం మనం. దాంట్లో ఏం చేస్తాం మనము? ఏం ఉపయోగిస్తాం దానికి? ఏ క్లాస్ ఫైర్స్కి? ఓన్లీ వాటర్ ఉపయోగించి మనం అగ్ని ప్రమాదాన్ని నివారించవచ్చు. మన చుట్టుపక్కల విలేజ్లో ఎక్కువ జరుగుతాయి. ఏం జరుగుతాయి మనకి ఇప్పుడు? ఎక్కువ శాతం ఇవే ఉంటాయి. ఓకేనా? గ్యాస్ ఫైర్లు కాకుండా, ఎలక్ట్రికల్ ఫైర్ కాకుండా జరిగేటివి ఏంటంటే ఓన్లీ ఏ క్లాస్ ఫైర్. గడ్డి బాంబులు కాలిపోవడం, కట్టెలు కాలిపోవడం, గ్రాస్ కాలడం, ఇవన్నీ ఇవి జరుగుతుంటాయి. కాబట్టి వాటిని ఏం చేస్తాము? వాటర్ ఎందుకు యూజ్ చేస్తాం మనము? వాటరే ఎందుకు యూజ్ చేస్తాము? ఆడుకోవడానికి యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాం అంటున్నా నేను. ఎందుకంటే అవి ఫాస్ట్ గా కాలిపోతాయి. ఫాస్ట్గా కాలిపోతుంది. సఫిషియంట్గా ఉంటుందమ్మా మనకు. వాటర్ అన్ని ప్లేస్లో అవైలబుల్ ఉందా లేదా? వాటర్ అనేది ప్రతి ప్లేస్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వాటర్ ఉపయోగించి ఆర్పుతాం. దానికి కాస్ట్ ఉంటుందా? అంటే కొన్ని మనం తాగే వాటర్ కొనుక్కుంటాం, కానీ ఫైర్ని ఆర్పడానికి సఫిషియంట్ వాటర్ ఏమన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుందా? అది వాటర్ ఫైర్ అవుతుందా? ఫైర్ ఆర్పడానికే వాటర్ ఉపయోగిస్తాం. మళ్ళీ అలాంటిది వాటర్ ఎట్లా ఫైర్ అవుతుంది? లిక్విడ్ ఫైర్, పెట్రోల్, ఆయిల్స్ అన్నీ ఫైర్ అవుతుంటాయి. కిరోసిన్ అవి ఉంటాయి కదా, పెట్రోలియం. ఓకేనా? పెట్రోలియం సంబంధించింది, లిక్విడ్ సంబంధించిన మొత్తం పెట్రోలియంకి సంబంధించిన డీజిల్ ఇవన్నీ అనేది పెట్రోలియం ఉత్పత్తులు అంటారు. డీజిల్, పెట్రోల్ ఇవన్నీ ఏమంటారు? అన్ని కలిపి పెట్రోలియం ఉత్పత్తులు. వాటిని ఎట్లా అర్థం? వాటర్ ఉపయోగిస్తామా? వాటర్ ఉపయోగించి ఆరిపోచ్చా? ప్రాక్టికల్ కూడా చూపిస్తాను నేను. పెట్రోల్ ఫైర్ అయినప్పుడు వాటర్ ఉపయోగిస్తే ఆరిపోతా లేదని మీకు చూపిస్తా. ఓకేనా? ఆరిపోతుందా వాటర్ ఉపయోగిస్తే? పెట్రోల్ ఫైర్స్ని ఏం చేయాలి మనం దానికి? అప్పుడు కార్బన్ డైఆక్సైడ్. ఓకే, వస్తుంది. ఇంకా తర్వాత కనపడుతుందా? FOAM ఏమంటాం? ఫోమ్. ఫోమ్ అంటే ఏంది? మనకు సబ్బు నురుగా, సర్ఫ్ చూసిరా? సర్ఫ్ బకెట్లో వేసినప్పుడు ఏమొస్తుంది? నురుగా వస్తుంది కదా. వాటిని అలాంటి లిక్విడ్ని మేము ఆయిల్ ఫైర్స్ ఉపయోగించి ఆరుతాం. ఓకేనా? ఫోమ్ అంటాం. ఇక్కడ సింపుల్ ఫోమ్ అంటాము. అది నురుగా, సబ్బు నురుగా లాగా వస్తుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి? DCP, డ్రై కెమికల్ పౌడర్ అని ఉపయోగిస్తాం. ఓకేనా? పౌడర్ రూపంలో ఉన్నదానికి కూడా ఆయిల్ ఫైర్స్ ఆర్పడానికి ఒక సపరేట్ ఉంటుంది, కింద ఉంటుంది, అది దాంతో ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. దీన్ని ఉపయోగించి కూడా మనం ఎట్లా అనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా? తర్వాత ఇంకొకటి అమ్మా C. చెప్పండి. C వాయు పదార్థాలు. గ్యాస్ అంటే ఏం చేసి వస్తాయి మనకు? గ్యాసెస్. ఓకేనా? గ్యాసెస్ వస్తాయి. దాంట్లో ఏముంటుంది? LPG, CNG కూడా గ్యాసా కాదా? CNG కూడా ఫైర్ అవుతుంటుంది. వాటర్ ఉపయోగించి చేసేది. దానికి ఏం చేస్తాం మనం? ఏం ఉపయోగిస్తాము? వాటర్ ఉపయోగిస్తే ఆరిపోతుందా? సిలిండర్ వాటర్ ఉపయోగిస్తే ఆరిపోతుందా? LPG ఫుల్ ఫామ్ తెలుసా? LPG, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఓకేనా? LPG అంటే ఏంటి? ఫుల్ ఫామ్ చెప్పండి. మీకు తెలిసింది గట్టిగా చెప్పాలా? నానా, లిక్విడ్ పెట్రోలియం గ్యాసెస్. లిక్విడ్ ఓకేనా? పెట్రోలియం LPG. గ్యాస్. రైట్ దేర్. LPG, లిక్విడ్ పెట్రోలియం గ్యాసెస్. పెట్రోలియం గ్యాసెస్. LPG, లిక్విడ్ పెట్రోలియం దీన్ని బ్లాంకెటింగ్ మెథడ్ లేదా స్టార్వేషన్ మెథడ్ అంటాం. బ్లాంకెటింగ్ అంటే ఏంటి తెలుసు కదా మీకు? గ్యాసెస్. అయిపోయిన తర్వాత ఇంత క్లాస్ ఉంది. బ్లాంకెటింగ్ మెథడ్ అంటే స్టార్వేషన్ మెథడ్. 2 టైప్స్ ఉంటాయి నాన్న. ఓకేనా? బ్లాంకెటింగ్ మెథడ్ అంటే ఏంది? కప్పడం. సబ్బునూరుగా ఉంది కదా మనకు, ఇక్కడ ఉంది చూస్తున్నా మనకు. బ్లాంకెటింగ్ మెథడ్ ఏంటంటే సబ్బునూరుగా లాంటిది మొత్తం బ్లాంకెటింగ్ లాగా ఏం చేస్తాం? బ్లాంకెట్ ఏం చేస్తాం మనం ఏం చేస్తాం? బ్లాంకెట్ కప్పుకుంటాం. మనం కప్పుకుంటాం కదా.
ఆ పైన కూడా బ్లాంకెటింగ్ చేయడం అంటే ఏంటంటే మొత్తం కప్పేసేయాలి. అప్పుడు ఏమైతే దానికి ఏం కట్ అవుతుంది? ఆక్సిజన్ కట్ అవుతుంది. ఓకేనా? ఫ్యూయల్ అనేది కింద ఉంటూనే ఉంటుంది, టెంపరేచర్ కూడా ఉంటుంది. కానీ ఏం చేస్తున్నాం మనము? ఆక్సిజన్ కట్ చేస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది? ఇవన్నీ ఫైర్స్ అన్నీ ఏం చేస్తాము? ఆరిపోతుంటాయి. ఇంకొకటి స్టార్వేషన్ అంటే ఏంటి? మీకేం చెప్పిన స్టార్వేషన్ అంటే బ్లాంకెటింగ్ మెథడ్ ఆర్ స్టార్వేషన్ మెథడ్, 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. స్టార్వేషన్ అంటే ఏంది? వేరు చేయడం అంటే దాన్ని ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. ఓకేనా? దాన్ని కట్ చేస్తుంటూ ఆర్పేసేయాలి. ఫైనల్గా డి మెటల్స్, సోడియం, యురేనియం అవన్నీ ఉంటాయి కదా, దానికి సపరేట్ డిసిపి అండ్ టిఈసి ఈ లిక్విడ్ ఈ పౌడర్స్ ఉపయోగించి దాన్ని రిమూవ్ చేస్తాం. ఇవి మనకి ఎక్కువ శాతం కనపడవు. ఓకేనా? ఇండస్ట్రీస్లో అక్కడ ఇక్కడ ఉంటాయి, మన సైడ్ లోకల్లో ఇక్కడ ఉండవు. తర్వాత ఈ అని ఉంటుంది. ఈ అంటే ఏంటి? ఫైనల్గా చెప్పినాం, ఈ ఫైర్స్ అని ఉంటుంది. ఇళ్ళల్లో జరుగుతుంటాయి, స్కూళ్ళల్లో జరుగుతుంటుంది, హాస్పిటల్లో ఉంటాయి, ఎవ్రీ ప్లేసెస్లో జరుగుతుంటుంది ఈ ఫైర్స్. ఈ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ ఫైర్స్. వాటిని ఎట్లా ఆర్పాలి మనం? వాటిని ఏ విధంగా ఆరుతాం? వాటర్ ఉపయోగించి ఆర్పుతాం మనం. ఓకేనా? ఆపుతామా? వాటర్ ఉపయోగించి ఆర్పుతామా ఎలక్ట్రికల్ ఫైర్స్? మళ్ళీ ఎట్లా ఆర్పాలి? ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్, డ్రై కెమికల్ పౌడర్, వీటిని ఉపయోగించి మనం ఏం చేయగలుగుతాం? ఎలక్ట్రికల్ ఫైర్స్ని ఆర్పుతాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు తర్వాత ఫైర్స్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఎట్లా ఆర్పాలి ఫైర్స్ అనేది? ఇంకా కొన్ని ఉంటాయి. తర్వాత ఇది ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? చాలా మంది చూసారు. ఎక్కడ చూసిండ్రు? వాటర్లో. ఇంకా స్విమ్మింగ్ పూల్, బోటింగ్ లో ఉంటాయి. ఎందుకు వాడతారమ్మా? ఎందుకు వాడతారు నాన్న? మునిగిపోకుండా ఉండడానికి. దీని పేరేంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? ట్యూబ్ అనేది వేరే. ఓకేనా? ట్యూబ్ కాదు, లైఫ్ బాయ్ అంటాం మేము. ఓకేనా? లైఫ్ బాయ్ అంటే ఏంటి? లైఫ్ సేవ్ చేస్తాం కాబట్టి లైఫ్ బాయ్. ఓకేనా? లైఫ్ బాయ్ ఎట్లా యూజ్ చేస్తాం దీన్ని అది చూపెట్టండి. దీన్ని ఉపయోగించి ఒకవేళ సంథింగ్ ఎవరైనా ఫ్లోటింగ్ వాటర్లో ఎవరైనా 3 or 4 పీపుల్స్ కూడా ఫ్లోట్ అయితే వెళ్ళిపోతుంటే ఇది ఉపయోగించి వాళ్ళని బయటికి తీసుకురావచ్చు నాన్న, తాడు కట్టి. ఓకేనా? ఇక్కడ తాడు కడతాం. అది తాడు కట్టి ఆ ఫ్లోటింగ్లో వాళ్ళు ఎటైతే వస్తుంటారో అటు ఫ్లోటింగ్ వాళ్ళ దగ్గరికి లేస్తే దీన్ని పట్టుకొని 3-4 కూడా బయటికి రావచ్చు. ఓకేనా? ఇది ఖచ్చితంగా. అందుకే ఇక్కడ బోట్లలో మీరు ఎక్కడైనా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు బోట్లు ఎక్కడైనా సరే ఎక్స్కర్షన్ కాదు వెళ్తున్నారు కదా, వాటర్లు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవి ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మీరు. అవి ఉంటే ఎందుకు మనకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనం దీన్ని ఉపయోగించుకొని ఎంతసేపు అయినా వాటర్లో అట్లనే తేలుకుంటూ ఉండవచ్చు, మునిగిపోము అసలు. ఓకేనా? ముగ్గురిని కూడా బయటికి అట్లనే తేలుకుంటూ ఉంటుంది. ఓకేనా? 72 hours 2 days 3 days కూడా ఉండొచ్చు మనకి. ఓకేనా? ఇదేంటిది? ఇది మాత్రం బాగుంటుంది. ఓకేనా? లైఫ్ జాకెట్. ఓకేనా? ఇది ఎట్లా యూజ్ చేస్తారు? ఎక్కడ చేస్తారు మీరు? సేఫ్ బోట్లోనే ఉంటుంది. ఓకేనా? ఇది చూసుకొని ఒక్కరు బయటికి సేఫ్గా రావచ్చు. ఇది వేసుకున్న తర్వాతనే బోట్లకు ఎంట్రీ ఉంటుంది మనకు. ఓకేనా? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ధరిస్తేనే బోట్లకు ఎంట్రీ ఉంటుంది. ఇది ఎట్లా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వేసుకున్న తర్వాతనే బోట్లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ ఇన్ కేసు బోట్ ఏమైనా అయినా ఫైర్ అయినా ఏదైనా అయినా సరే మనం ఏం చేయాలి? జంప్ చేసుకుంటూ సేఫ్ ప్లేస్కి వెళ్ళొచ్చు, దూరం వెళ్ళొచ్చు. చీకటి అవుతుంది అంటే ఒకవేళ ఇన్ కేసు ఈవినింగ్ టైంలో జరిగింది ఇన్సిడెంట్, చీకటి అయింది, మన దగ్గరలో నియర్ బై ఎవరు లేరు, అరవడానికి మనకు కొంచెం సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తామంటే విజిల్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనల్ని సేవ్ చేయాలంటే కూడా అవతలకి వినపడాలి కదా. వినపడాలంటే మనకి విజిల్ తోటి గట్టిగా విజిల్ వేస్తే చుట్టుపక్కల ఉంటారు కదా జాలర్లు, వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మనం సురక్షితంగా తీసుకెళ్తారు. ఇవి ఎందుకుంటాయంటే మనకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది మనకు నైట్లో. ఓకేనా? ఈ వైట్ ఉంది కదా, ఇది రిఫ్లెక్ట్ అవుతుంటుంది మనకు. వైట్ అనేది వాళ్ళకు లైట్ లాగా కనపడుతుంటారు.
రిఫ్లెక్ట్ అవుతుంటే మరి అక్కడ ఎవరో ఉన్నారు కదా అని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు. వాళ్ళు దూరం నుంచి చూసినా కూడా ఇది చూసినాక ఇది రిఫ్లెక్ట్ అవుతుంటే మనం ఒకవేళ లైట్ వేస్తే ఉంటుంది కదా, ఏదో చిన్న లైట్ వేస్తే ఉంటే రిఫ్లెక్ట్ అవుతుంటే అప్పుడు కనపడదు, ఎంత దూరం ఉన్నా కూడా అదే అక్కడ ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళని తీసుకురావాలా అన్నట్లు గుర్తుపట్టడానికి ఇది ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇది అర్థమవుతుందా? ఖచ్చితంగా వేసుకుంటారా ఎప్పుడైనా పోయినప్పుడు మీరు ఉండగా లేదా అడిగిన తర్వాతనే లోపలికి ఎంట్రీ కావాలి. అవి ఉంటే ఏమైందంటే మనకు సేఫ్టీ, ప్రమాదాలు జరగాలని వేసుకో మనము ఒకవేళ ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే కూడా మన సేఫ్ సైడ్ ఉండాలంటే అవన్నీ వేసుకొని లోపలికి వెళ్ళాలి. ఓకేనా? తర్వాత ఏంటి, మనం ఇంతకుముందు అన్నాం కదా ఫైల్స్ని ఎట్లా అరుపుతాం అనేది మేము డిఫరెంట్ బ్రాంచెస్ అంటాం కదా దీంట్లో. ఓకేనా? బ్రాంచెస్ మనకు హోస్ పైప్ ఉంటుంది, ఆ పైపు ఇవి తగిలించి వాటర్ రిలీజ్ చేసి వీటి ద్వారా వాటర్ బయటికి వస్తుంటుంది. మనకి ఎంత ప్రెషర్ కావాలంటే అంత ప్రెషర్. దీన్ని నాజిల్స్ చిన్నగా పెద్దగా ఉంటుంది, మనకు అవసరం అంతా ఉంటుంది. ఓకేనా? ఇది ఒకటి ఉంటుంది. అదే ఓదుకు ఇది ఏం చేస్తాం, ఇది రివాల్వింగ్ అంటాం మేము. రివాల్వింగ్ అంటే ఏం చేస్తామంటే ఒకవేళ దట్టమైన రూమ్లో ఉంటుంది, ఫైర్ అవుతుంటుంది, బయట లాక్ ఉంటుంది, లోపల ఫైర్ ఎక్కడ జరుగుతుందనే మనకు తెలియదు. జరగనప్పుడు ఏం చేస్తామంటే ఇది పెట్టేస్తే ఇది తిరుగుతుంటుంది, వాటర్ ప్రెషర్ తిరుగుతుంటా లోపల పైన ఉంటుందా ఎక్కడైనా ఒక విండో బ్రేక్ చేసి లోపలికి వేస్తే ఇది మొత్తం ఇట్లా తిరుగుతుంటా వాటర్ మొత్తం రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది వాటర్ ప్రెషర్కి. అర్థమవుతుందా? కొన్ని ఆ రూమ్లో మనం పోలేము, డోర్ ఓపెన్ చేసి ఏమవుతుంది, లోపల ఉన్న మంట అనేది మన మీదకి వచ్చేస్తుంటుంది. ఆక్సిజన్ అనేది బయట ఎక్కువ ఉంటుంది కదా, ఆక్సిజన్కి స్పాట్లు వచ్చేస్తుంటుంది. కాబట్టి మనం ఏంటంటే డోర్ బ్రేక్ చేయకూడదు, చిన్న విండోలో బ్రేక్ చేసి దాని నుంచి తీసుకొస్తుంటాం, ఇట్లా అర్థం. ఇంకొకటి సిలిండర్ పెట్టు. ఎవరైనా సరే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ సిలిండర్కి, ఎవరికైనా తెలుసా? సిలిండర్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒకసారి వచ్చి చూపిస్తారా సార్? మీకు ఎవరైనా తెలుసా సార్? మేడం ఎక్స్పైరీ డేట్ సిలిండర్కి మేడం సార్ మీకు తెలుసా సార్? సార్ మీకు ఏమైనా ఐడియా ఉందా? పిల్లలు ఎవరైనా వస్తారా? సరే చూపెట్టండి ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంటుంది. రండి అన్న, గుడ్, రండి, ఒక్కరు రావాలా? అంత తప్పు చెప్తే నువ్వు కరెక్ట్ చెప్తావు. చూపెట్టండి ఎక్స్పైరీ డేట్ ఏంటి? ఎక్స్పైరీ డేట్. ఓకే, ఇక్కడ ఇంకొకరు ఎవరు వచ్చినా నానా డేట్ చెప్పు, ఎక్స్పైరీ డేట్ చెప్పు. 15.8 ఎక్స్పైరీ డేట్ అంటుండు. ఇంకెవరైనా వస్తారా? సరే మంచిదమ్మా. ఓకే నానా, గుడ్. ఎందుకంటే రావడం అనేది చాలా గ్రేట్. ఓకేనా? తప్పు చెప్పినా సరే కానీ రావాలా, తెలుసుకోవాలి. చెప్పున్నాను ఏం కాదు. ఏందన్నా అది మేము రాసుకున్న డేట్ అన్న, అది మేము సిలిండర్ స్టార్ట్ చేసుకున్న డేట్. అది నువ్వు దీని ఎక్స్పైరీ డేట్ చెప్పు. అది 42 ఏంది అది కేజీస్. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? సరే, అంటే వీళ్ళతో తెలుసుకుందాం మనం ఎంతమందికి ఏందనేది. చెప్పరా ఏడుంది? ఇంకెవరికైనా తెలుసా? ఎవరన్నా సరే లాస్ట్ గారన్నా చెప్పాలి. ఏం కాదు, గుడ్. రావడం అనేది ఇంపార్టెంట్. మనం తెలిసినా కూడా చెప్పడానికి కొంతమంది భయపడి రావట్లేదు. ఓకేనా? ఫైనల్గా ఎవరు తెలియదా మేడం? మీకు ఏమైనా ఐడియా ఉందా దీంట్లో గురించి? ఎక్స్పైరీ డేట్ అనేది ఒక నిమిషం సార్ సైడ్కి ఉంటుంది అన్న. ఓకేనా? సిలిండర్కి ఉన్నాయి కదా, ఇవి ఉంటాయి కదా, దీంట్లో ఉంది. ఓకేనా? మీరు అందరూ కూర్చోండి, తర్వాత ఇంటికి ఎప్పుడైనా చూసి చెక్ చేయండి. After going home, you can check it. ఓకేనా? ఎక్స్పైరీ డేట్ అనేది ఇక్కడ ఉంటుంది, సైడ్లకు, ఈ సైడ్లకు ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 2 సైడ్స్ ఏమంటే వెయిట్ ఉంటుంది. 1 సైడ్ ఏంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏముంది నన్ను B27 అంటే ఏంటని అర్థం అంటే, ఏ అంటేనేమో జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బి అంటే ఏప్రిల్, మే, జూన్, 3 మంత్స్కి ABCD. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బి అంటే ఏప్రిల్, మే, జూన్.
వీడేముంది B27 అంటే ఏప్రిల్ మే జూన్ 2027 వరకు ఇది అనేది మనకు వాడొచ్చు. ఈ సిలిండర్ అనేది ఎక్స్పైరీ డేటు జూన్ 2027 వరకు వాడొచ్చు. ప్రతి సిలిండర్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం మేము చెక్ చేసిన 25లోనే ఎండ్ అవుతున్నాయి చాలా సిలిండర్లు. రీసెంట్గా నేను చూసిన గోదాంలో చూస్తే 2025లో చాలా సిలిండర్లు వచ్చినాయి డేటు. అది చెక్ చేసుకోవాలి మన ఇంటికి వచ్చినప్పుడు. బి వరకు వచ్చింది జూన్ అంటే బి. డి అంటే చెప్పాలి మీరే. డి చెప్పినాము. సి అంటే ఏంది? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. డి అంటే అర్థమవుతుందా? ప్రతి సిలిండర్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చెప్పగలుగుతారా? ఇంకా డౌట్ ఉంది ఎవరికన్నా? చెక్ చేస్తారా ఎవరన్నా? మళ్ళీ ఇంటికి పోయినా చెక్ చేస్తారా? ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. సైడ్లకు 2 సైడ్స్ ఏముంటాయంటే వెయిట్ ఉంటుంది, 1 సైడ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇంటికి పోయినాక చెక్ చేసుకోండి. ఆన్ చేసి చెక్ చేయకూడదు, నార్మల్గా చెక్ చేయండి. ఓకేనా? ఇది ఆన్ చేసి చెక్ చేయొద్దు. నార్మల్గా ఒకసారి చెక్ చేయమని ఎవరు చెప్తారు? మీరు చెక్ చేయొద్దు. పేరెంట్స్కి చెప్పండి, నాన్న ఇది ఎక్స్పైరీ డేట్ ఉంటుందంట సిలిండర్కి, ఒకసారి చెక్ చేయండి నాన్న అని చెప్పండి. ఓకేనా? మదర్కైనా సరే ఫాదర్కైనా సరే చెప్పండి. ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఏం జరుగుతుంటాయి ఇంట్లో? గ్యాస్ ఫైర్స్, సిలిండర్ ఫైర్స్ అనేది చాలా జరుగుతుంటది. ఎందుకు? ఎక్స్పైరీ డేటు తర్వాత ఏమవుతుంటుంది? మనకి పైప్ ఉంటుందా నా సిలిండర్ పైపు, అది మన హోల్స్ పడిందా ఏమైందా అనేది 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోమని చెప్పండి. ఎందుకు? అది పైప్ ఏమన్నా డ్యామేజ్ అయితే ఏమవుతుంది? దాని నుంచి నైట్ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? అంతా పని చేసి అలసిపోయి ఒకవేళ ఇన్ కేస్ మర్చిపోయి పండుకుంటే గ్యాస్ లీక్ అవుతుంటుందా లేదా? మార్నింగ్ మీకోసమే హడావిడిగా వంట చేయడానికో దానికోసారి లేస్తుంటాం. లేచినప్పుడు ఏమవుతుంది? నైట్ మొత్తం గ్యాస్ లీక్ అవుతుంటుంది. నైట్ ఏం చేస్తారు? డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు, మన విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాం మనం. ఆ నైట్ మొత్తం గ్యాస్ లీక్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం లేచి హడావిడిలో స్విచ్ లైట్ వేస్తే ఏమవుతుంది? మనకు అప్పుడు ఆ రూమ్ మొత్తం మనకు స్మోక్ అది మొత్తం నిండుతుంటుంది, గ్యాస్ నిండుతుంటుంది. అప్పుడు ఏమవుతుంది? బ్లాస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మ్యాక్సిమం నైట్ టైం బంద్ చేయమని చెప్పండి. ఓకేనా? మదర్కి ఏం చెప్తారు మీరు? వంట చేసిన తర్వాత నైట్ టైం బంద్ చేసి పడుకోమని చెప్పండి. ఇది స్మెల్ నార్మల్గా గ్యాస్కి ఇది లీక్ అయినప్పుడు స్మెల్ వస్తుంటుంది, మనకు తెలుస్తుందా లేదా? సిలిండర్ లీక్ అయినది ఎందుకు? ఏముంటుంది అబ్బా? ఏం కలిపితే మనకు ఆ స్మెల్ అనేది మనం గుర్తుపట్టగలుగుతాం. నైట్రోజన్. మనకి ఇది ఇంపార్టెంట్ అన్న. ఓకేనా? ఆక్సిజన్ కలుపుతావా దానిలో? ఆక్సిజన్ మనకేం వస్తుందా అన్న? దానిలోనే కలుపుతాం. అది గుర్తుపట్టడానికి మనకు ఒకటి మెర్క్యాప్టన్ అని కలుపుతాం. ఓకేనా? ఈ లిక్విడ్ లా మెర్క్యాప్టన్ అని కలపడం వల్ల మనకి నార్మల్ గ్యాస్ అనేది లీక్ అయినప్పుడు నార్మల్ ఆక్సిజన్ అనేది తెలియదు, మన వాయువు స్మెల్ ఉంటుంది. నార్మల్ ఆక్సిజన్ స్మెల్ ఉంటుందా? లేకుంటుంది. కానీ దీనికి ఉంటుంది. ఎందుకు? మెర్క్యాప్టన్. ఓకేనా? ఇది ఆ లిక్విడ్ లో అది కలపడం వల్ల మనకి ఏంటంటే అదే సిలిండర్ లీక్ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ సిలిండర్ లీక్ అయింది, ఇళ్ళలోనే జరిగిన తర్వాత స్విచ్లు వేయద్దు. ఓకేనా? అది చెప్పండి. ఒకవేళ మనకు గుర్తుపడతామా లేదా స్మెల్ అనేది? గుర్తుపట్టినప్పుడు ఎలాంటి స్విచ్లు వేసినవి బంద్ చేయొద్దు, బంద్ చేసినప్పుడు వేయొద్దు. అప్పుడు ఏం చేయాలి మనం? విండోస్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేసి పెడితే కొద్దిసేపు అయినాక ఏమవుతుంది? ఏరంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత సిలిండర్ అనేది బండల మీద అట్లా తీసుకురావాలా? ఏం చేస్తారు? మీరు చేయొద్దు, అది పెద్దవాళ్ళు చేస్తారు. సిలిండర్ అనేది బండల మీద తీసుకురావద్దు. అప్పుడు ఏమవుతుంది? బండలకు ఇది ఇనుము కదా, అది రాపిడి జరిగి అప్పుడు బ్లాస్ట్ అవుతుంటాయి. ఏరంతా ఫుల్ ఉంది, మనకి గ్యాస్ లీక్ అయింది. అలాంటప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే సిలిండర్ అనేది తీసుకురాకుండా పైకి లేపి తీసుకురావాలి, బయటికి లీక్ అవుతున్నా ఉంటాం. ఒకవేళ ఇన్ కేసు మంట మండుతుంది, సిలిండర్ పైపు దగ్గర మంట మండుతున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదమ్మా. ఓకేనా? మంట మండకుండానే ఓన్లీ గ్యాస్ మొత్తం లీక్ అయితేనే ప్రాబ్లం ఉంటుంది. మనకి పెద్దగా మండుతున్నా ప్రాబ్లమే, చిన్నగా మండుతుంటే మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ పోయి రెగ్యులర్గా బంద్ చేయొచ్చు. మనం చిన్నగా ఒకటే దగ్గర పైపు దగ్గర మండుతుంది దూరం, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చిన్న రెగ్యులర్గా బంద్ చేసుకుంటే ఏమవుతుంది? అది లీకేజ్ కట్ అయిపోయి ఆరిపోతుంది. ఓకేనా? క్లాస్ ఇంకా ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటాయి? ఆయిల్ ఫైర్స్ని ఇట్లా ఆడుతుంది. ఆయిల్ ఫైర్స్ని ఏ విధంగా ఆర్పాలి మనం? ఆయిల్ ఫైర్స్ అంటే తెలుసు కదా, ద్రవ పదార్థాలు. ఏ విధంగా ఆర్పాలి మనం? ఇంతకుముందుకే చెప్పిన ఒకసారి మళ్ళీ చెప్తాం. ఆయిల్ ఫైర్స్ ఏ మెథడ్?
లెంతీ అవుతుంది. ప్రాక్టికల్ చూద్దామా ఇప్పుడు? ఆయిల్ ఫైర్స్ ఏ విధంగా ఆర్పాలనేది ప్రాక్టికల్ చూద్దాం. సిలిండర్ ఫైర్స్ అనేది కూడా ఎట్లా ఏదో అంత ఆర్పాలనేది ప్రాక్టికల్ చూద్దాం. అక్కడ సిలిండర్ ఫైర్స్ అవుతుంటాయి మన ఇంటి దగ్గర, అప్పుడు ఏ విధంగా ఆర్పాలనేది చూద్దాం. Hey, look at it practically. What they are doing. అన్న ఇంకొకటి సజెషన్ పెట్టా మీకు. ఇంట్లో వంట చేసేటప్పుడు అమ్మవాళ్ళు చేస్తుంటారు కదా, ఓకేనా? కిచెన్లో వంట చేసినప్పుడు అమ్మవాళ్ళు చేస్తుంటారు కదా. ఒకవేళ ఇన్ కేసు అడామిలు వాళ్ళు శారీ ధరిస్తారు. శారీ ధరించినప్పుడు ఏమవుతుంటుంది, కొంగు అనేది ఒకవేళ తిరిగినప్పుడు ఏమవుతుంటుంది, వంట చేస్తుంటే వంట చేస్తుంటే పొయ్యి మీద వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి యాప్రాన్ ధరించమని చెప్పండి, ఓకేనా? యాప్రాన్ తెలుసా మీకు? యాప్రాన్ అనేది వేసుకొని ఎదుగా కట్టుకుంటే ఏమవుతుంది, సేఫ్ సైడ్ ఉంటుంది. లేదా కొంగు అనేది చుట్టుకోమని గట్టిగా కట్టుకోమని చెప్పండి. మీ సజెషన్స్, ఎందుకంటే వాళ్ళు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, తల్లిదండ్రులు అమ్మ వాళ్ళే చేస్తారు. కాబట్టి మా తరఫున మీరు మీ అమ్మవారికి సజెషన్ ఇవ్వండి. అమ్మ జాగ్రత్త వంట చేసేటప్పుడు ఆపరణం ధరించమనండి, కొంగు అన్న జాగ్రత్త పెట్టుకోమని చెప్పండి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినాయి కాబట్టి మీరు తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త తీసుకొని చెప్పండి మీరే, ఓకేనా? అమ్మ విషయంలో జాగ్రత్త తీసుకొని మా తరఫున మీరు చెప్పండి, జాగ్రత్తగా ఉండమని చెప్పండి వంట చేసేటప్పుడు. ఒకసారి చూద్దామా ప్రాక్టికల్? పౌడర్ తోటి సీఓ చూడండి అడుంది. మేడం సిలిండర్ ఫైర్ అవుతుంది, బేకింగ్ సోడా తోటి ఒకసారి మీరు వచ్చి ప్రాక్టికల్ చేస్తే బాగుంటుంది. ధైర్యంగా రండి. లేదు ఫస్ట్ వాళ్ళే చేస్తారు, ధైర్యం వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు అది నాకు మీరు చేయగలుగుతారు మేడం, 100%. మేము ఉన్నాం కదా పక్కన మీకు. బేకింగ్ సోడా తోటి చిన్న చిన్న ఫైర్స్ అయితే ఎలా ఆర్పాలి? ఇంకా సిలిండర్ ఫైర్లు ఆర్పొచ్చా? బేకింగ్ సోడా తోటి ఆర్పొచ్చా? మనం తినే వంట సోడా అమ్మ, మనం తినే వంట సోడా తోటి ఇంట్లో చిన్న చిన్న ఫైర్లు ఆర్పొచ్చు. ఒకసారి చూడండి మేడం ఏం చేస్తారంటే, ఒకటి నీకు రెడీగా ఉంటుంది అక్కడ పక్కన ఉంటుంది, అక్కడ పెట్టు, అలా పెట్టు, పక్కన పెట్టుకొని తిరుగుతామైంది మనం ఏమైనా మంట మడుతుందని. ఆడ పక్కన ఉంటుంది. ఇక్కడ మంట చూసిన తర్వాత మీరు తీసుకోవాలి మేడం. తీసుకోండి మేడం, చేతి మీద ఇగో ఇక్కడ పోసుకోవాలి, మీరు చేతిలో పోసుకోవాలి. అది తీసుకోండి, అది తీసుకోవాలి. ఒకటిసారి పోదు. అమ్మా మ్యాచ్ బాగా తీసుకుంటాం, ఎక్కడ తీసుకుంటాం ఉండండి. మేడం ఇంకా ఎక్కువ కావాలి. పెట్టి ఆన్ చేయి, ఆన్ చేయి. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఓకే, ఆపిన తర్వాత గట్టిగా ఆఫ్ చేయాలి. అది ఏం చేసింది మనము? బేకింగ్ సోడా, ఒకవేళ మనం తినే వంట సోడా తోటి ఇంకా చిన్నగా ఒకవేళ పైపు లీక్ అయ్యి సిలిండర్ కాడ ఏమైనా మంట మాడుతుంటే అప్పుడు ఏం చేయాలి? దీంతో అది మేడం మీ ప్రాక్టికల్ కూడా చెప్తున్నా, ఈ బకెట్ అనేది పాజిబిలిటీ కాదు, ఓకేనా? ఎందుకు పాజిబిలిటీ కాదు? ఇండాల 100% కాదు. ఎందుకు అంటే మనకు పైప్ ఉంటుంది. పైప్ ఉన్నప్పుడు ఏమైతే అంటే ఖచ్చితంగా పైపు పక్క పోటీ ఎయిర్ పోతుంటుంది. పైప్ ఉన్నప్పుడు మనం బకెట్ మోయగలుగుతామా? రెగ్యులేటర్ ఒక్కటే ఉంటేనేమో బకెట్ మోయగలుగుతాం. పైప్ ఉంటుంది, మన ప్రతి ఇళ్ళలో పైప్ ఉంటుంది. ఇంకొకటి ఏం చేస్తామంటే మనం దానికి మంచిగా సెట్టింగ్ చేసి పెడతారు. ఇంట్లో సిలిండర్ను కింద పెట్టేసి కప్బోర్డ్ పెట్టేసి దాని కింద పెట్టేసి క్లోజ్ చేసి పెడతాం. సిలిండర్ ఎప్పుడైనా సరే ఓపెన్ ఏరియాలో ఉండాలి, ఓకేనా? సిలిండర్ ఎప్పుడైనా సరే లోపల కప్బోర్డ్లో మొత్తం దాచిపెట్టద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. సిలిండర్కు ఎయిర్ తగలాల, ఓపెన్ ఏరియా ఉండాలి. మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసేసి దానికి ఏది కనపడకుండా పెడుతున్నారు ఈ మధ్యన, అది చాలా డేంజర్. ఒకవేళ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది కొత్తగా, అది మీ తరఫున సజెషన్ ఇవ్వాలనుకుంటే సిలిండర్ బయట పెట్టేసి కనెక్షన్ అనేది లోపల నుంచి ఇవ్వమని చెప్పండి. కంప్లీట్ సిలిండర్లు బయట ఉండాలి. బాల్కనీలు అలా ఉంటాయి కదా, దానికి జాలీ సెట్ చేసి బయట పెట్టేసి కనెక్షన్ అనేది లోపల కిచెన్కి ఇచ్చిపోవాలి. ఒకవేళ ఎయిర్ లీక్ అయినా సరే బయటికి వెళ్ళిపోతుంది, కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఫర్దర్గా ఎవరైనా కన్స్ట్రక్షన్ అవుతున్న వాళ్ళకు సజెషన్ ఇవ్వండి. ఆ విధంగా సిలిండర్ అనేది కిచెన్లో ఉండొద్దు.
బయట నుంచి కనెక్షన్ ఉండాలి మనకు. అది చాలా సేఫ్ సైడ్ మనకు. మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్ చేస్తారా ఎవరు నా సిలిండర్? ఒకవేళ బేకింగ్ సోడా వస్తారా? రండి అన్న. శ్రీవిద్య కమ్. both of you go. You also go. Harika, you also go. Both of you. అయితే రాదు కదా, నేను మండుతుంటా నువ్వు వచ్చి తీసుకోబెట్టుకోవాలి కాదు. అక్కడ మంట మండుతుంది, నువ్వు అటు వెళ్ళాలి, అది తీసుకోవాలి, పిడికిలో మూసుకోవాలి, పోయి కొట్టాలి. మనకి ఇళ్ళలో కూడా ఎట్లుంటుంది, కిచెన్లో మంట మండుతుంటే మనకు బయట ఉంటుంది, టీవీ రూమ్లోనే ఎక్కడో ఉంటుంది. అది అక్కడ నుంచి తీసుకొని వస్తావు, ఆ మంట మీద చదువుతావు. రెడీగా అయితే ఉండవు కదా. ఒకవేళ ఇన్ కేసు మంట జరుగుతుంది, వాళ్ళు ముట్టిస్తారు, నువ్వు అటు పోవాలి, పిడికి నిండా తీసుకోవాలి, డబ్బా పట్టుకొని కొట్టేసి మంట మండిన తర్వాత ప్రాక్టికల్ అనేది ప్రాక్టికల్గానే చేయాలి. మనం ఏదో రెడీగా చేయదు కదా. విద్యార్థి ఒక 10 minutes అయిపోతుంది అన్న, ఓకేనా? 10 minutes మెల్ల హడావిడి చేయదు. దగ్గర చిన్నగా చిన్నగా దగ్గరికి వెళ్ళు, ఏం కాదు. ఒక్క నిమిషం, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టేసేయండి. ఎందుకంటే చిన్న చిన్న ఫైర్ వచ్చినప్పుడు మీరు ప్రయోగం చేయవద్దు, పెద్దవాళ్ళు చేస్తారు అది, ఓకేనా? పెద్దవాళ్ళు చేయాలి. పెద్దవాళ్ళు కూడా ఏం చేయాలి, దూరం నిలబడి ఆరిపో అంటే ఆరిపోదు. అది ఏం చేస్తారు మీరు కూడా ఇట్లా నిలబడి ఆరిపో అని ఇట్లా తలుతున్నారు, ముగ్గు చల్లినట్టు కాదు. దగ్గరికి తీసుకొచ్చి పిడికిల మీద కొద్ది దూరం డిస్టెన్స్లో ఉండి గట్టిగా ఎక్కువ తీసుకొని కొట్టాలి, ఓకేనా? మిగతా వీళ్ళు ఏం చేస్తారు, మీ తోటి కొలీగ్స్ దూరం నుంచి ఆరిపో అని ఇట్లా మంత్రం చల్లినట్టు చల్లుతారు. అది కాదు నాన్న, ఓకేనా? పెద్దవాళ్ళకి చెప్తున్నాను మేడం, గట్టిగా చల్లాలి, కొద్ది దూరంలో ఉండాలి. ఒకవేళ ఇన్ కేసు ఎమర్జెన్సీ డేంజర్ ఉంటే మాత్రం అలాంటి పొజిషన్కి వెళ్ళొద్దు. మంట చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళాలి, మీరైనా సరే పెద్దవాళ్ళైనా సరే. బేకింగ్ సోడా ఉంటుంది ఇంట్లో మీకు? అందరి ఇంట్లో ఉంటుంది నాన్న, కొద్దిగా ఉంటుంది వంట సోడా కాబట్టి. పెట్టుకో ప్రాక్టీస్ చేసినట్టు ఉండాలి. సిలిండర్ ఫైర్ అవుతుందా? దూరం నుంచి పెట్టాలి, అంత దగ్గరికి వెళ్ళొద్దు. దూరం అన్నా మేము ఉపయోగించే కొన్ని ఎక్విప్మెంట్ చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా? డిఫరెంట్ ఉంటాయి, కొన్ని ఎక్విప్మెంట్ చూపిస్తాను. If you make noise, I will take you to classroom. I'll cancel this. Will I do that? And keep fingers and maintain silence. నాన్న ఇప్పుడు ఏంటిది పెట్రోల్ అంటే ఏంది? మనకి ఏ క్లాస్ వస్తుంది? లిక్విడ్. ఏ క్లాస్ పెట్రోల్ అంటే
ABCDE 5 టైప్స్ అని చెప్పి క్లాస్ బి క్లాస్ ఏం ఉపయోగించి అర్థాల తర్వాత ఓకేనా వాటర్ ఉపయోగిస్తే ఏమవుతుంది వాటర్ ఉపయోగిస్తే ఏమవుతుంది ఆయిల్ ఫైట్స్ అయిన తర్వాత చేసిన తర్వాత క్వశ్చన్ అడుగుతా ఎందుకు అనేది మీరే చెప్పాలి ఓకేనా ఆయిల్ ఫైట్స్ వాటర్ ఉపయోగించి ఆర్పలేదు ఎందుకు అనేది అన్న వాటర్ ఉపయోగిస్తున్నా ఆరిపోదు ఎందుకు ఆరిపోతుందా ఎందుకు ఏమైతుంది ఆక్సిజన్ ఉంది కాబట్టి వాటర్ స్ప్రెడ్ అవుతుంది వాటర్ అనేది ఏమంటారంటే పెట్రోల్ డెన్సిటీ కొద్ది వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏమవుతుంది పెట్రోల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంటుంది మనకు ఓకేనా వాటర్ తోటి ఆరిపోవట్లే ఇప్పుడు ఏం చేయాలి మనం కార్బన్ డైఆక్సైడ్ తో పాటు తోటి ఆడుతుందా అప్పుడు ఏం చేయాలి మనము ఒకసారి మళ్ళీ ముట్టిస్తున్నాను చిన్న పైరు కాబట్టి ఆడుతుంది మనం ఏం చేయాలి మీలాక ఆర్పో ఆర్పో అనాలా ఏం చేయాలా ఎక్కువ తీసుకొని గట్టి కొట్టాలి ఎక్కువ తీసుకొని గట్టి కొట్టాలి 32 సార్లు చిన్న చిన్న ఫైల్స్ అవుతుంటాయి మన ఇందులో చూసినా వంట చేసినప్పుడు ఇంకా ఇంకా పిండి పదార్థాలు చేసినప్పుడు ఆయిల్ ఫైల్స్ అవుతుంటాయి ఆయిల్ ఫైల్స్ అయినప్పుడు ఏం చేస్తాం మనం ఆయిల్ ఫైల్స్ అయినప్పుడు పెద్ద కాకుండా ఏం చేయాలా గ్యాస్ ఫైల్స్ కైనా ఆయిల్ ఫైల్స్ కైనా వాడుకోవచ్చు మనం ఓకేనా డీసీపీ తోడుగా ఆయిల్ ఫైల్స్ ఓకేనా అర్థమవుతుందా ఇది మేము ఏం చేస్తామంటే పాతాల కాంట అంటాం ఎందుకు మనం వేస్తే బావిలో పాతాళానికి పోతాం ఓకేనా పాతాళం అంటే ఏంది బావిలో చివరి ప్లేస్ ను పాతాళానికి అంటాం ఓకేనా పాతాళం అంటే ఏంటి పాతాళ కాంట కిందికి వెళ్ళిపోతుంది మనకి ఇది ఐరన్ తోటి ఉంటుంది కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వెల్ బావి నదిలో కెనాల్ అవన్నీ తెలుసు కదా మీకు బావి నది ప్రవాహం అవన్నీ అందులో ఎవరైనా మనిషి పడిపోయి చనిపోయినప్పుడు ఓకేనా మనిషి పడిపోయి చనిపోయినప్పుడు కిందికి ఉంటుంది పైకి తేల్చలేడు మనం పోయే అవకాశం లేనప్పుడు ఏం చేస్తాము ఈ పాతాల కాంటకు తాడు కట్టి కిందికి వేస్తే ఏమవుతుంది కిందికి వెళ్ళిపోయి మనిషికి ఎక్కడో దిక్కు బట్టలకి ఇట్లా తట్టుకుంటుంది ఓకేనా తట్టుకొని పైకి తీసుకోవడానికే వాడతాం ఎప్పుడైనా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది అర్థమవుతుందా ఇది పాతాల కాంట దీనికి తాడు కట్టి కిందికి వదిలి పెడితే ఈ తాడు ఇదేమంటాం మేము రోప్ అంటాం రోప్ కట్టి కిందికి వదిలి పెడితే మనిషిని కొద్దిసేపు సెర్చ్ చేసిన తర్వాత మొత్తం ఇలా తిప్పేసి బావిలో ఎంత తిప్పేస్తే ఏదో ఒక కట్టుకొని బయటికి రావడానికి ఇది ఉపయోగిస్తాం ఇదేంటి డిజాస్టర్స్ అంటే ఇంతకుముందు ఏముండే ఓన్లీ ఫైర్స్ అనే ఉండే ఫైర్ కాల్ అటెండ్ అవుతుండే ఫైర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అలా కాదు నాన్న ప్రతిదీ డిజాస్టర్ ఏమి జరిగినా పోవాలా మనిషి బావిలో పడినా పోవాలి రోడ్ యాక్సిడెంట్ పడినా పోవాలి ఏదైనా జంతువులు పడినా ఒక పోయి రావాలి ఓకేనా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అగ్నిమాపక శాఖ అనేది స్పందించడానికి సిద్ధంగా ఉండాలి ఓకేనా అర్థమవుతుందా ఇంతకుముందు ఓన్లీ ఫైర్స్ ఉంటుండే ప్రతి ఇన్సిడెంట్కి పిలుస్తున్నారు అగ్నిమాపక శాఖ రోడ్ వెహికల్స్ యాక్సిడెంట్ అవుతుంటాయి ఇప్పుడు ఓకేనా మనకు దగ్గర హైవేలో ఉన్నాం కదా రోడ్ వెహికల్స్ యాక్సిడెంట్ అయినప్పుడు మేము ఏం చేయాలి మా పాత్ర అనేది చూపెట్టాలి ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు వెహికల్స్ ఏమవుతుంది ఫైర్ కాకుండా కూడా మధ్య ఫైర్ అవుతుంటుంది మ్యాక్సిమం ఏమవుతుంది ఒకదాని కొద్ది గుట్టుకొని అతుక్కుపోతుంటాయి కదా మనిషి దానిలో చిక్కుకున్నప్పుడు మేము ఏ విధంగా చేయాలంటే ఇది కట్టాలంటాం ఓకేనా దీన్ని ఐరన్ తోటి కట్ చేస్తుంటాం మేము మొత్తం ఐరన్ అనేది కట్ చేయాలి సార్ ఐరన్ అటువంటి ఐరన్ ఉంటాయి కదా మొత్తం కార్లు అంటే ఐరనే కదా వెహికల్స్ ఏవైనా సరే ఐరనే కదా
కట్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే అవన్నీ కట్ చేసి లోపల ఉన్న మనుషులని బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. చిన్నదే కాదు, ఎంత పెద్దదైనా కట్ చేస్తాం. రాడు ఎంత పెద్ద ఉన్నా కారుకున్న రాడ్ని కట్ చేస్తాం. ఇంకా సార్ అర్థమవుతుందా? ఇంకోటి మేడం, ఇది ఎందుకు అంటే 2 టైప్స్ ఆఫ్ పనికి వస్తుంది. ఇంకోటి తిప్పుకుంటుంది, మధ్యలో ప్లేస్ ఉండదు, కొద్దిగా ప్లేస్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇది ముందర భాగం ఉందా, ఈ ముందర భాగం ఉందా, ఇది ఈ ముందర భాగంని మధ్యలో పెట్టేసి గ్యాప్ తీసుకుంటాను నేను. గ్యాప్ ఇప్పుడు దగ్గర ఉంటుంది కదా, చిక్కుకుపోతుంది, కొద్దిగా ప్లేస్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే మేము పెద్దగా చేసుకోవడానికి మనిషి లేపాలంటే పాజిబిలిటీ కాదు, మిషన్ తోటి ఈజీగా మనకి గ్యాప్ తీసుకొని డివైడ్ చేస్తుంటాం. మరి ఏమైనా వెహికల్స్ ఏమైనా అయినప్పుడు గ్యాప్ తీసుకొని కట్ చేసుకుంటా, గ్యాప్ తీసుకొని కట్ చేసుకుంటా వెళ్ళిపోయి లోపల ఉన్న బాడీని బయటికి తీసుకుంటాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా? చాలా ఉంటాయి కానీ ఇప్పుడు అడిగితే అందులో ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ అనుకుంటాం. అర్థమైంది ఏమన్నా? ఎవరన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఏ విధంగా ఇంకా డిఫరెంట్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి, అవి ఏ విధంగా చేయాలా అట్లనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎలక్ట్రికల్ వర్క్ ఎట్లా హౌ టు ఆఫ్ ఎలక్ట్రికల్ ఫైర్స్. ఎలక్ట్రికల్ ఫైర్స్ ఏమి ఉపయోగించి ఆర్పాలని చెప్పారు. కరెక్ట్గా చెప్పాలి, ఆన్సర్ కరెక్టే కానీ చెప్పడానికి కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంది చూశారు కదా మీరు ఇంతకుముందు. సేమ్ అదే విధంగా ఆపరేట్ చేస్తుంటా ఎలక్ట్రికల్ ఫైర్స్ని ఆర్పేయచ్చు. డ్రై కెమికల్ కూడా ఏమన్నా కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ అది మంట అనుకుంటే ఇంట్లో బేకింగ్ సోడా లేకుంటే ఎట్లా బేకింగ్ సోడా లేకుంటే అంటుంది మీరు. అది సిలిండర్ అనేది ఓపెన్ ఏరియాలో ఉంటే ప్రాబ్లం ఉండదన్న, మండుతుంటుంది కదా. ఒకవేళ పైపు దగ్గర ఎక్స్చేంజ్ చేసి పెడుతుంటే ఏమవుతుంది, ఆ చిన్న మంట కాస్త పెద్దగా అవుతుంటుంది. అది సిలిండర్ కనబడేటట్టు ఉంటుంది. ఏమంటే తడి బట్ట ఉంటుంది కదా, బెడ్షీట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, తడి బట్టలు 1, 2, 3, 4, 5 అట్లా తడి చేస్తుంటే దానిపైన వేయాలి. ఓకేనా? మంట అనేది మన సైడ్ రాదు. అప్పుడు మందం ఉన్న బెడ్షీట్లు ఏం చేస్తాము, గోనె సంచులో ఏదైనా సరే గోనె సంచులు అలాంటివి ఉలెన్వి అలాంటివి ఏం చేస్తాం, మంచిగా తడిపోవాలి వాటర్లో. బెడ్షీట్స్ అలాంటివి నార్మల్గా మన ఇంట్లో ఏముంటాయి, బెడ్షీట్స్ ఎక్కువ ఉంటాయి కదా, బెడ్షీట్స్ అనేది బాగా తడిపి దానిపైన కొద్ది దూరం నుంచి దానిపైన వేసిన తర్వాత కొద్దిగా కంట్రోల్కి వస్తుంటుంది. అప్పుడు మనం రెగ్యులర్గా పని చేసుకోవచ్చు అడిగినాక. కానీ ఎక్కువ మండుతుంటే మాత్రం పాజిబిలిటీ కాదు. 101 మాకు కాల్ చేయాలి. ఎందుకంటే పెద్ద లెవెల్లో మండుతుంటే మాత్రం మీరు ఆర్పలేరు. చిన్న బేకింగ్ సోడాలు పనికిరావు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఈ బేకింగ్ సోడా ఇవన్నీ పనికొస్తాయి. ఓకేనా? నార్మల్గా అందుకే చెప్తున్నా, సిలిండర్ ఫైర్స్ కిచెన్లో జరగకూడదంటే బయట పెట్టుకోనికే మీరు ఇంటికి పోయినాక సజెషన్ ఇవ్వండి ఎవరికైనా సరే. బయట సిలిండర్ ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు, ప్రాబ్లం అనేది చాలా తక్కువ ఉంటుంది మనకు. ఒకవేళ గ్యాస్ లీక్ అయినా సరే బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా అందరికీ సజెషన్ చెప్పండి మీరు. సిలిండర్ ప్రమాదం జరగడానికి కారణం ఇదే. లోపల డెకరేషన్ చేసి పెట్టారు, చిన్న మంట కాస్త పెద్దగా అవుతుంటుంది. మనకు పెద్దగా అయినప్పుడు ఏమీ చేయలేము. మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాతో ఉన్న డీసీపీ వాటర్ అవన్నీ ఉపయోగించి చుట్టుపక్కల కంట్రోల్ చేసి దాన్ని బయటికి తీసుకురావాలి. ఓకేనా? చెప్పండి. ఇంకా ఎలక్ట్రికల్ ఫైర్స్ అనేది సేమ్ CO2 గ్యాస్ ఫైర్ ఎట్లా ఆరిపోయిన CO2ను సేమ్ అదే విధంగా ఎలక్ట్రికల్ ఫైర్స్కి యూజ్ చేస్తాం. ఎంత పెద్దగా అయినా సరే పైన ఉన్నా సరే మనం డీసీపీ తోటి ఉపయోగించి ఆరుతాం. in cylinder expert over means what taken goes water. Cylinder got expiry date. We can actually సిలిండర్ ఎక్స్పైర్ అయ్యింది అనుకోండి, ఆ గ్యాస్ ఏజెన్సీ మనకు సప్లై చేయదు. ఇన్ కేస్ సప్లై చేసినా ఏముంటుందంటే వాళ్ళు యాక్చువల్లీ హైడ్రాలిక్ ప్రెషర్ టెస్ట్ అనేది ఒకటి చేస్తారు. సిలిండర్ ఎక్స్పైరీ డేట్ మీన్స్ ఏంటి, ఒక సిలిండర్ని 10 years ఆర్ 15 years కానీ ఎక్కువ వాడద్దు. అలా కంటిన్యూస్ వాడితే ఏమవుతుంది, సడన్ ప్రెషర్తోన
ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని మనము సడన్ ప్రెషర్తో దాంట్లోకి పెడతాం కాబట్టి ఏమైందంటే ఆ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత కూడా వాడితే అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బాబు లాస్ట్ క్వశ్చన్ బై లుకింగ్ ఓకే. సిలిండర్ అనేది బ్లాస్ట్ అవుతుంది, అందుకనేసి హైడ్రాలిక్ ప్రెషర్ టెస్ట్ చేస్తారు. దానికి లైఫ్ టైం, సిలిండర్ యొక్క లైఫ్ టైం 15 years ఆర్ 12 years, అంతకన్నా ఎక్కువ వాడకూడదు. కాబట్టి దాని మీద ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేస్తారు. ఎక్స్పైరీ డేట్ మెన్షన్ అయిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఎక్స్టెండ్ చేస్తారు, లేదనుకో కట్ చేసి దాన్ని డిసేబుల్ చేస్తారు. ఓకే ప్లీజ్. సార్ ఇప్పుడు ఫైర్ సార్ వై షుడ్ యూజ్ ఓన్లీ బేకింగ్ సోడా ఫర్ ఆఫ్ ద ఫైర్? వాట్ ఈస్ ద రీజన్ behind it? Baking soda will give sudden suppression of the fire. If baking soda not available in your house, we can do sir many things are tell. One, if available CO2, okay. Otherwise, desi method like bed sheet. You put on the water and keep away from the fire and go put on the cylinder. Okay. అట్లా చేస్తే ఆర్పవచ్చు. సడన్గా మీరు ఈ దేశీ మెథడ్ అనేది మీరు చేయలేరమ్మా, పెద్దవాళ్ళు ముయచ్చు. కానీ ఎప్పుడైనా మనం ఫైర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఫైర్ యొక్క స్టేజెస్ తెలిసి ఉండాలి. మనం స్టార్టింగ్ స్టేజ్లో ఫైర్ ఉందనుకోండి, లైక్ ఇప్పుడు ఎక్స్టింగ్విషర్తో ఆడుతున్నాం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బెడ్షీట్ తీసుకెళ్ళి వాటర్లో తడిపేస్తున్నాం, కానీ సిలిండర్ ఫైర్ యొక్క స్టేజ్ పెద్దగా ఉంది, గ్రోత్ స్టేజ్లో ఉంది. అలాంటప్పుడు వెళ్ళకూడదు, ఈవెన్ మనం వెళ్ళకూడదు. కాబట్టి మేమైనా సరే స్టేజెస్ తెలుసుకున్న తర్వాత దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, హౌ టు వీ కెన్ అప్రోచ్ ద అండ్ హౌ టు పుట్ ఆఫ్ ద ఫైర్ వీ కెన్ థింక్ అబౌట్ ద. సార్ విల్ ద సిలిండర్ బ్లాస్ట్ అవుతుందా? సిలిండర్ యూఆర్ ఆస్కింగ్ ఎల్పిజి సిలిండర్ 99% అవ్వదు. అందుకనే ఎవ్రీ 5 years హైడ్రాలిక్ ప్రెషర్ టెస్ట్ చేస్తుంది కంపెనీ. సిలిండర్ బ్లాస్ట్ కావడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే మన దాని పక్కన ఏమీ ఉండవద్దు. మనం ఏం చేస్తాం, దాని పక్కన అన్ని పెడతాం సిలిండర్ పక్కన. ఒకవేళ అది మండుతుంటే హీట్ అయితే కొద్దిగా పక్కనది మండి ఇంకా ఎక్కువ హీట్ అవుతుంటుంది. దానికి కావాల్సినంత టెంపరేచర్ వచ్చినప్పుడే గ్యాస్ లీక్ అయ్యి ఇంటి మొత్తం గ్యాస్ లీక్ అవుతుంటుంది. అప్పుడు ఏమవుతుంటుంది, ఫుల్ ప్రెషర్ తోటి గ్యాస్ లీక్ అయినప్పుడు ఈ మంట ఆ మంట మన చుట్టుపక్కల సిలిండర్ పక్కన అన్ని పెడితే అవన్నీ కలిపి ఎక్కువ దానికి కావాల్సినంత టెంపరేచర్ దొరికిన తర్వాతనే బ్లాస్ట్ అవుతుంది. నార్మల్గా మంట మండుతున్నప్పుడు మాత్రం బ్లాస్ట్ కాదని చెప్తున్నాం. ఏమీ ఉండొద్దు సిలిండర్ పక్కన, ఖాళీగా పెట్టాలి అంతే. అందుకే సిలిండర్ పక్కన ఏమీ ఉండొద్దు. అది ఎంత ఉపయోగకరమో అంత డేంజర్ అంటున్నాం. అందుకే బయట ఓపెన్ ఏరియాలో పెట్టామని చెప్పేది. అందుకే సిలిండర్ సరే దాని పక్కన ఇంటర్ పెట్టారు కదా మరి. ఇప్పుడు ఇంటర్ పెట్టినప్పుడు దానికి మండే వస్తువు ఏమి ఉండవు. అదొకటే మండే ఏదో చిన్న మంట జరిగినప్పుడు మంట కూడా అలాంటివి పెట్టి మండే అవకాశం లేదు. బట్టలు ఏదైనా సరే అవన్నీ పెట్టదు. ఇనిషియల్లీ వన్ క్లాత్ If we want to stop the fire, we have to cover with wet bedsheet or dry bedsheet. Wet bedsheet we can use. If the dry bedsheet you can use, the bedsheet catch fire, got fire. Okay. Yes. How can we know the stages of the fire? Stages of fire. Very good question. Claps. What is your name? Very good. Stop. వెయిట్ తీసుకో. Practical. Fire. Okay. We can do. Say, Vedasya asking how to know the stages of fire. Fire is a 4 stage. Initial stage, growth stage, develop stage, fully developed stage,
decay stage. 4 types of fire will be stages are there. Initial stage means what? Start. Like we can do we can done already initial gas release, then we will ignite the fire. It's called initial. ఎప్పుడైతే ఫైర్ స్టార్ట్ అవుతుందో అది ఇనిషియల్. ఇంకా కొంచెం పెద్దగా అయ్యి దాంతో పాటు పక్కన ఉన్న మెటీరియల్ కూడా ఫైర్ అంటుకొని ఇంకా పెద్దగా అవుతుందో దాన్ని గ్రోత్ స్టేజ్ అంటారు. ఫుల్లీ డెవలప్ స్టేజ్ అంటే మనకు కంట్రోల్ కాకుండా చాలా మెటీరియల్తో కలిసి లైక్ మా ఫైర్ స్టాఫ్ వచ్చి 2-3 ఫైర్ గన్లని పెట్టి బోస్తో వాటర్ కొడుతూ ఉంటారు కదా, అలాంటి ఫైర్ని ఫుల్లీ డెవలప్ స్టేజ్ అంటారు. తర్వాత డీకే స్టేజ్ అంటే ఏముంటుంది? మొత్తం మెటీరియల్ కాలిన తర్వాత ఇంకా కాలడానికి అక్కడ ఏమి ఉండదు. అలాంటి టైంలో ఏముంటుంది? ఫైర్ అవ్వడానికి త్రీ మెటీరియల్ కావాలి కదా, ఫ్యూల్, హీట్ అండ్ ఆక్సిజన్. అక్కడ ఫ్యూల్ మొత్తం కంప్లీట్ అయింది, అంటుకొని బూడిదయింది. తర్వాత ఏముంటుంది? ఆటోమేటిక్గా ఫైర్ ఆరిపోతుంది, దాని పక్కన ఇంకేం అంటుకోవడానికి లేదు సార్ సిచ్యువేషన్లో. కాబట్టి దాన్ని డీకే స్టేజ్ అంటారు. టోటల్ 4 స్టేజెస్ ఆఫ్ ఫైర్. Where is it? You doubt clear? Your doubt clear? Okay. దీన్ని రెస్క్యూ స్ట్రక్చర్ అంటారు. రెస్క్యూ స్ట్రక్చర్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, న్యాచురల్ కెలమిటిక్స్ లైక్ భూకంపం అలాంటివి, వాటర్లో ఎవరన్నా ఇంజూర్డ్ అయినప్పుడు, అన్కాన్షియస్ పడ్డప్పుడు ఒక వ్యక్తి, దీని మీద పర్సన్ని తీసుకొని వెళ్ళి క్యారీ చేసి అంబులెన్స్ ఎక్కించడం లేదా సేఫ్ జాగాలు తీసుకెళ్ళి పెట్టడం అలాంటి చేయడానికి వీటిని వాడతాం. ఓకే. పేషెంట్ లాగానే ఒకవేళ ఒక మనిషికి లైక్ యాక్సిడెంట్ లేదా ఏదో ఇంజర్ జరిగి బ్యాక్ బోన్ ప్రాబ్లం అయింది, బ్యాక్లో ఇంజూర్ అయింది ఆయనకు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఆ ఇంజర్డ్ అయిన పర్సన్ని ఎలా పడితే అలా లేపితే ఏమవుతుంది? ఇంకా ప్రాబ్లం అవుతుంది. అలాంటి సమయంలో వాళ్ళని కాపాడడానికి ఒక టెక్నిక్స్. ఇంజూర్డ్ అయ్యిండు, ఇట్లా పట్టుకుంటే ఏమవుతుంది? బ్యాక్ ప్రాబ్లం ఏమవుతుంది? ఇంకా ఎక్కువైతే కదా, ఇంకా విరిగిపోతాయి బోన్స్. సేఫ్ పొజిషన్ తీసుకోవాలంటే ఆ విధంగా చేయాలి. ఒకవేళ ఇక్కడ కాలింది అంటే ఇట్లా పట్టుకుంటావు, ఇక్కడ కాలిందంటే ఎట్లా పట్టుకోవాలి? ఇట్లా పట్టుకుపోయి ఇక్కడ మీకు వెనుక భాగంలో కాలింది. ఒకవేళ మీ వాళ్ళకే కింద పడేందు వెనుక భాగంలో రాసుకుపోయింది, అప్పుడు ఏం చేస్తారు మీరు? ముందు భాగం నుంచి ఏమంటారు? మన పాత మెథడ్, ప్రజెంట్ మెథడ్ ఇది ఏమంటారు? ఉప్పు బస్తా అన్నారా? అన్నారా మీరు? ఇట్లా పట్టుకోపోవాలి, ఓకేనా? ఆయనకి ఇదంతా డ్యామేజ్ అవుతుందా? ఇదంతా పెయిన్ కాదు కదా, పెయిన్ కాకుండా పట్టుకోవాలి. అలా కాకుండా మీకు పట్టుకుంటే ఎక్కువ ఆల్రెడీ పెయిన్ ఉన్న వారికి ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఇక్కడ జరిగింది అన్నప్పుడు ఏం చేయాలి? ఇట్లా రివర్స్, ఓకే? ముందుకు ఒక్కరేవే ఉండవు, కాలుకు డ్యామేజ్ అయింది, అసలు రేటు మనం మొయ్యలేము, అప్పుడు ఏం చేయాలి? Rescue. These are all rescue methods. How to rescue the patient or unconscious person. ఈ పర్సన్ ఆ పర్సన్ని మోయాలంటే మోయగలుగుతాడా? కానీ ఈజీ మెథడ్ ఉంటుంది, మోయొచ్చు. ఎంత దూరమైనా ఇప్పుడు పట్టుకొని పోతే ఎంత దూరం తీసుకెళ్తారు మీరు? కొద్ది దూరమే తీసుకెళ్తారు, ఓకేనా? అట్లా కాకుండా ఎక్కువ దూరం తీసుకుపోవాలి. ఈ విధంగా పేషెంట్ ఉన్నానా, పేషెంట్ లేకుండా అదే, ఓకేనా? ఎంత దూరమైనా తీసుకెళ్ళగలుగుతాం. హ్యాండ్స్ మీద తీసుకెళ్ళగలుగుతామా? ఎక్కువ దూరం తీసుకోలేము. వెయిట్ ఉన్న పర్సన్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా? ఏమైనా డౌట్ ఉన్నారా? అడుగుతున్నాడు. ఏం చేయాలా? తీసుకొని మనం ఏం చేస్తాం? మనకి నియర్ బై హాస్పిటల్స్ లేదా ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మనకు, ఓకేనా?
బాడీ ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఈ విధంగా ఇట్లా తీసుకెళ్తాం అన్నమాట ఎవరికైనా సరే, ఓకేనా? దానికోసం రిస్క్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఏమైనా జరిగినప్పుడు ఆ విధంగా తీసుకొని సేఫ్ గా తీసుకెళ్తాం. దానికోసమే వాటర్ ఒకవేళ పర్సన్ పౌండ్లో కానీ కాలువలో కానీ బావిలో కానీ పడ్డప్పుడు ఏం చేస్తాడు ఈత రాకుంటే? స్టార్టింగ్ పాయింట్ వాటర్ తాగేస్తాడు. లైఫ్ బాయ్ లేదు నీ దగ్గర, ఇలాంటివి లేదు నీ దగ్గర, వాటర్ తాగేస్తాడు. లోపలికి వెళ్ళిపోయిండు, వాటర్ తాగిండు, బయటికి తీసుకొచ్చినాం. ఏం చేయాలి? మీ కళ్ళ ముందరనే పడిండు, బయటికి తీసుకొచ్చినాం. మనం గట్టిగా కానీ ఏమంటారు అంటారు, ఏమనాలి? సిపిఆర్ ఫస్ట్ ఆ పర్సన్ మిగిలిన వాటర్ని బయట తీయాలి. వాటర్ బయట లోపల ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్ ఏదైనా చేయడానికి పోతే ఏమవుతుంది? కాబట్టి ఏం చేయాలి? వాటర్ని బయట తీయడానికి ట్రై చేయాలి. మనం సినిమాల్లో చూసింటాం, స్టమక్ మీద ప్రెస్ చేసి లేదంటే బోర్లో పట్టుకోబెట్టి కూడా చేయొచ్చు. చేసి దాన్ని ఓల్గర్ నెల్సన్ మెథడ్ అంటారు. అది చేసి చూపిస్తారా సార్? దాన్ని ఈ అబ్బాయి ఇప్పుడు వాటర్ మింగి ఉన్నాడు. అతన్ని ఎవరో ఒకరు రెస్క్యూ చేసి తీసుకొని వచ్చారు బయటికి. సో వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ప్రాబ్లం అయితే కాబట్టి ఏం చేయాలి? టైప్ లో పెట్టేసిన తర్వాత, ఓకేనా, ఎంత ఎక్కువ ప్రెషర్ పెట్టవద్దు, నార్మల్ గా, ఓకేనా? మధ్యలో లేవు అంటే ఆయనకు స్ప్రోలోకి రావాలి. లేవు అని టచ్ చేసుకుంటా నార్మల్గా ఇట్లా చేయాలి. అప్పుడు ఏమవుతుంది? బ్రీతింగ్ సిపిఆర్ మనకు అందుతుంది. ఒకవేళ వాటరే మింగిట్టు లోపల కంప్లీట్, ఓకేనా? ఇక్కడ వాటర్ మింగితే ఏమవుతుంది? సైడ్ పెట్టుకోవాలి, మన సైడ్ కనపడాలి. ఇతని ఫేస్ అనేది మన సైడ్ కనపడాలి. ఏమి, ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? మెల్లగా ప్రెస్ చేస్తే ఏమవుతుంది? వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది బయటికి, ఓకేనా? వాటర్ వెళ్ళిపోతుంది. ఇలా మెల్లగా ప్రెస్ చేస్తే, వాటర్ గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుంది? ఎక్కువ ప్రాబ్లం అయితే కాబట్టి మెల్లగా ప్రెస్ చేస్తే వాటర్ అనేది మొత్తం కక్కేస్తాడు. ఒకవేళ బ్రీతింగ్ కావాలంటే ఇక్కడ, వాటర్ కావాలంటే కిందికి వస్తే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది మనకి. బ్రీతింగ్ ఇవ్వాలంటే ఇట్లా మెల్లగా నార్మల్గా ప్రెస్ చేయాలి. బ్రీతింగ్ అనేదాన్ని సిపిఆర్ అంటారు, కార్డియో పల్మనరీ రిసిస్టేషన్. అది డాక్టర్స్ కూడా చేస్తూ ఉంటారు హార్ట్ పేషెంట్కి. రాసుకోండి బేటా, సిపిఆర్ అంటే ఏదో రాసుకోండి. కార్డియో పల్మనరీ రిసిస్టేషన్. మనం హార్ట్ అటాక్ అంటారు, మన సైడ్ ఊళ్ళలో తెలియని వాళ్ళు గుండె జబ్బు అంటారు. పల్మనరీ రిసిస్టేషన్. కార్డియో నిదానంగా కార్డియో సో ఇది డాక్టర్స్ చేస్తూ ఉంటారు, మనం కూడా చేయొచ్చు. కానీ దాని గురించి అవగాహన ఉన్నప్పుడు చేయాలి. అవగాహన లేకుండా సార్ చూపించారు ఒకటి, గట్టిగా కొట్టొద్దు. ఓకే, దాన్ని పెద్దవాళ్ళకు 30 కంప్రెస్ చేయాలి, 2 మౌత్ బ్రీత్ ఇవ్వాలి. సిపిఆర్ చేసి చూపించారు. కంప్రెషన్ అంటే ఏంటి? చెస్ట్ ఛాతి మీద పెట్టి ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 అని 30 కౌంట్ చేసిన తర్వాత మౌత్ బ్రీత్ 2 30:2 సైకిల్. మెల్లగా చేయాలి, ఓకేనా? ఇట్లా చేయండి, అందరు ఇట్లా పెట్టుకోండి, ఇట్లా చేయాలి. చిన్న
ఇక్కడ అదే. ఓకే. ఇదో. రావద్దు అందుకే అది తీసుకోండి, మనం తీసుకోండి, ఇది రాదు. ఇది ఈ బ్యాగ్కి మధ్యలో హోల్స్ లాగా ఉండదు, రాదు. అందుకే ఏమంటది తిక్కు ఉండాలి, అనేది తిక్కు ఉండాలి. ఏమైనా సిలిండర్ ఇంకా బేకింగ్ సోడా లేకపోతే ఏం చేయాలనేది, బేకింగ్ సోడా లేకపోతే ఇక్కడ నుంచి తీసుకో. అట్లా చేసిన తర్వాత ఏం చేయాలి, రెగ్యులేటర్ బంద్ చేయాలి. ఓకేనా, దూరం నుంచి చేయాలి, ఇది దగ్గరకు వచ్చి చేయొద్దు, మీరు ప్రయోగం ఎప్పుడు చేయొద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా చెప్పాలా, మీకేమైనా ఉంటే అడగండి, ఇంకా చెప్పండి. ఇంకా టైం ఉంది, ఇంకొక 5 minutes, 5 minutes బ్రేక్, 20 అది 12:20 మీకు బ్రేక్, 12:20, 3 minutes. తిక్కున్నా. Sir, how to stop the fire with sand? How to off the fire with sand? శాండ్ థాట్ అదేంటంటే స్మాల్ ఫైర్, ఇనిషియల్ స్టేజ్లో ఫైర్ ఉంటాయి. అక్కడ మన దగ్గర ఏం లేదు, వాటర్ లేదు, ఫోమ్ లేదు, ఎక్స్టింగ్యూషర్ లేదు, మన దగ్గర ఇలాంటి బ్లాంకెట్ లేదు. అలాంటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం వాడతాం, సేమ్ ఇసుక తీసుకొని జస్ట్ ఇప్పుడు మా సార్ బేకింగ్ సోడా తీసుకొని కొట్టాడో సేమ్ లైక్ అలాగే కొట్టాలి. కొట్టినప్పుడు ఏమవుతుంది, సడన్ సప్రెషన్ ఇస్తుంది ఫైర్. సో అక్కడ ఆక్సిజన్ని కట్ ఆఫ్ చేస్తున్నారు, కట్ ఆఫ్ చేస్తే ఆడుకోవడానికి ఛాన్సెస్. ఇప్పుడు రోడ్డు వెహికల్ జరుగుతుంటాయి అన్న, 2 wheelers రోడ్డు వెహికల్ జరుగుతుంటాయి, ఎవరు పట్టుకొని దగ్గర ఉంటుంది కదా, మనకు అవైలబుల్ ఏముంటుంది, మట్టి లేదా ఇసుకనే ఉంటుంది అవైలబుల్గా మనకు. ఒకవేళ రోడ్డు వెహికల్ ఏమైనా చిన్నదే, మన 2 wheelers ఫైర్ అవుతుంటే మనకి రోడ్డు పక్కన ఏముంటుంది, మట్టి ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తే పాజిబిలిటీ కంట్రోల్ చేయడానికి అప్పుడు ఉపయోగిస్తాం. మనం ఏమీ లేనప్పుడు మాత్రమే స్టాండ్ దగ్గరికి వెళ్తాం. ఏమైనా ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర ఆర్పడానికి అన్నప్పుడు వాటిని ఉపయోగిస్తే ఆపుతాం. అర్థమవుతుందా? ఇంతకుముందుకు ఎందుకు ఫెయిల్ అయింది గ్యాస్ సిలిండర్ అనేది మీకు అర్థమవుతుందా? బట్టతోటి ఎందుకు ఆరిపోలేదు, హోల్స్ ఉన్నాయి. హోల్స్ ఉంటే ఏమవుతుంది, ఫైర్ కి ఆక్సిజన్ సప్లై దొరికింది అనుకో, మళ్ళీ రీగ్నేట్ అవుతుంది. అందుకే ఓకే, అర్థమవుతుందా ఎందుకు చెప్పాను అనేది ఒకసారి చూపించి, అది చూపించిన తర్వాత ఇది చూపించారు. ఎందుకు ఆక్సిజన్ మనకి ఎట్లుండాలి, బట్ట అనేది క్లాత్ అనేది థిక్ ఉండాలి కాబట్టి థిక్ బట్ట ఉంటే ఏమవుతుంది, మంట అనేది ఆరిపోతుంది, దానికి ఆక్సిజన్ అనేది అందదు కాబట్టి మంటలు ఆరిపోతాయి. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్? అర్థమైందని అనుకుంటున్నాం మేమైతే. అర్థమైందా చెప్పినానా? ఫారెస్ట్ మేమేం చేస్తామంటే క్యాంప్, మనకు వెహికల్ వెళ్ళడానికి అవకాశం ఉండదు అక్కడికి. ఓకేనా, రోడ్స్ అనేది క్లియర్గా ఉండవు. ఫారెస్ట్ ఫైర్ అయితే ఉంటుంది, రోడ్ క్లియర్ ఉండదు. చిన్నగా ఫైర్ అయినప్పుడు మాత్రమే ఆర్పగలుగుతాం. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు జరుగుతున్న కాలిఫోర్నియాలో అలాంటి ఫైర్ అయినప్పుడు మాత్రము ఏం చేస్తాము, రోడ్డు ఫెసిలిటీ ఉంటేనే వాటర్ చేసి ఆర్పగలుగుతాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న చిన్న ఫైర్ని ఏం చేస్తామంటే ఫైర్ బీటింగ్ అంటాము. ఓకేనా, చిన్న ఫైర్ గడ్డి కాలుకుంటూ పోతుంటే ఏమైందంటే ఆ చెట్ల కొమ్మలు తీసుకొని ఆ ఫైర్ కొమ్మలతోటి, పచ్చి కొమ్మలతోటి కొడుతుంటే ఉంటే ఫైర్ ఆరిపోతుంటుంది. అది రన్నింగ్ ఫైర్. మనకి ఇప్పుడు విలేజెస్లో జరుగుతుంటాయి కదా, అవి ఏం చేస్తామంటే పచ్చి కొమ్మలతోటి ఆరిపోతుంది. చిన్నగా ఉన్నప్పుడే, మరి పెద్ద ఉంటే మాత్రం ఆరిపోలేదు. మన దగ్గర చిన్నగా జరుగుతుంటే దాన్ని పచ్చి కొమ్మలతోటి ఆరిపోయచ్చు. చెప్పాలి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా, మీకు కూడా టైం అవుతుంది, లెంత్ అవుతుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి మీరు. ఇప్పటిదాకా సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ నేమ్ మిస్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, లీడింగ్ ఫైర్మెన్ ఆఫ్ జగిత్యాల. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో మీకు ఎంతో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆ అర్థమైన దాంట్లో కొంచెం గుర్తుపెట్టుకోవడానికి చాలా స్పేస్ చాలా ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చెప్పండి.
Electrical fire you are asking? No, normally. If in the forest dying started, they are falling in summer season, then what we should do is the CO2 is not there. Actually, jungle fire, you are asking jungle fire, forest fire. They are not, they are using CO2. They are using only water. Because everywhere we have water, there is no cost. ట్రీలోనే దొరుకుతుంది కదా వాటర్, కాబట్టి వాటర్ యూజ్ చేస్తాం. వాటర్ సార్ ఇందాక చెప్పినట్టు రోడ్ ఇలాంటి ఫెసిలిటీ ఉంటే, రోడ్కి దగ్గరలో ఉంటే మేము ఏం చేస్తాం, ఓట్స్లను తీసుకెళ్ళి పైపుల ద్వారా ఇంకా ముందుకేసి అక్కడ నుంచి ఫైర్ ఫైటింగ్ చేస్తాం. ఒకవేళ అక్కడికి కావాల్సిన దూరం ఉందనుకో, ఫైర్ బీటర్స్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, సేమ్ లైక్ ఫైర్ బీటర్ కొట్టి ఆర్పడం, లేదా పచ్చి కొమ్మలు తీసుకొని కొట్టి ఆరుస్తాం. క్లియర్? నేను అడగనా మరి ఇప్పుడు ఒక డౌట్ అడగనా? ఓకే, ఇప్పుడు దాకా ఎట్లా ఆర్పినాం, చిన్న ఫైర్లు అయితే ఎట్లా ఆర్పాలి, ఫైర్ స్టేజెస్ ఎన్ని రకాలు ఉంటుంది, ఏ క్లాస్కి ఏది వాడాలి, గ్లాస్ ఫైర్ అంటే ఏంటి, క్లాస్ ఏ ఫైర్ అంటే ఏంటి, బీసీ ఇది తెలుసుకున్నాం కదా. సో నేనేం అడుగుతున్నా అంటే, మనిషి హ్యూమన్ బీయింగ్కి ఫైర్ క్లాత్కి ఫైర్ క్యాచ్ అయ్యింది, ఏం చేస్తారు మీరు? Batti paina pattukoni. Batti water. We have to fall down on the sand and we have to cover with the blanket. బ్లాంకెట్ లేదు, అక్కడ ఏం లేదు. నువ్వు నీ పేరేంటి? నీ పేరేంటి? మహర్ఫా. మీరు ఇద్దరే ఉన్నారు, గ్రౌండ్లో ఆడుకుంటారు. సపోజ్ ఎనీ కారణం ఏదైనా చేత గ్రాస్ ఫైర్ అక్కడ నుంచి వచ్చి మీకు అంటుకుంటుంది, సడన్గా మధ్యలో గ్రౌండ్లో ఆడుతున్నారు, చుట్టుపక్కల గ్రాస్ ఫైర్ అనుకుందాం, సడన్గా నీకు ఫైర్ క్యాచ్ అయ్యింది, అప్పుడు ఏం చేస్తారు? మీ దగ్గర అప్పుడు ఏం లేదు, వాటర్ లేదు, ఎక్స్ట్యూజర్ లేదు, క్లాత్ లేదు, ఏం లేదు, ఎట్లా ఆడుస్తారు? Sand వేసుకొని శాండ్. ఓకే, ఆరట్లేదు. సో అట్లా ఏమైనా జరిగితే ఎప్పుడైనా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అక్కడ మీ దగ్గర ఏం లేదనుకో, రన్నింగ్ చేయొద్దు. ఫస్ట్ ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడే నిలబడాలి. రన్నింగ్ చేస్తే ఏమవుతుంది, విల్ గెట్ మోర్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కువ దొరికినప్పుడు ఏమవుతుంది, ఫైర్ పెద్దగా అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఒకటే జాగా నిలబడాలి, కింద పడాలి, ఫాల్ అండ్ గ్రౌండ్ అండ్ రోల్ అవుతూ ఉండాలి. రోల్ అవుతూ ఉంటే ఏమవుతుంది, the fire will ఎస్. ఓకే, అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? ఎవరైనా సరే అలా చేయొచ్చు. ఓకే, till we close. ఇంకేమైనా డౌట్? Road accidents, for example, a bike. So, in an accident, bike may catch fire at any time. We don't know at what time bike is going to catch fire. So, how to prevent that and how to know that it's going to catch fire? So, go away. What are the precautions and what are the first aid techniques to go away? Rescue techniques. బైక్ యాక్సిడెంట్లో ఏముంటుందంటే, ఓపెన్ ప్లేస్లోనికి యాక్సిడెంట్ అవుతాడు, కింద పడతాడు. దాంట్లో మోర్ డేంజర్ ఏంటంటే పెట్రోల్. ఈ పెట్రోల్ ఫ్రమ్ ట్యాంక్ టు లీక్ ఆన్ గ్రౌండ్ ఆర్ ఎనీ దట్ టైమ్ అనే రీఇగ్నేట్ ఇగ్నేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటేనే ఫైర్ అవుతుంది, లేకుంటే అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, కింద పడ్డాక అక్కడ నుంచి వీలైతే బండిని స్పార్క్ రావద్దు. అక్కడ రోడ్ పైన యాక్సిడెంట్ మీద పెట్రోల్ లీక్ అయిన జాగాలో స్పార్క్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఫైర్ క్యాచ్ అవుతుంది. కాబట్టి అలాంటి టైంలో వీలైతే లేపొచ్చు, లేదంటే పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్, ఈవెన్ లేడీస్. ఇంకా రెస్క్యూ టెక్నిక్స్ అంటారా, ఇమ్మీడియట్గా 108 ఫోన్ చేసుకోవడం, లేకుంటే నియరెస్ట్ ఫ్రెండ్కి తీసుకొని హెల్ప్ చేసుకోవడం, లేదంటే 101 కాల్ చేసినా వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఓన్లీ ఫైర్ డిపార్ట్మెంట్ కాదు, తెలంగాణ స్టేట్ ఫైర్, డిసాస్టర్ అండ్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ యాడ్ అయ్యాయి. ప్రతి దాంట్లో ఫైర్ డిపార్ట్మెంటు 24/7 మీకోసం, ప్రజల సేవ కోసం రెడీ. ఎక్కడైనా ఎక్కడ The fire get top side of the building, the fire gets, the gates are locked. How you will go and put up the fire? గుడ్ క్వశ్చన్. ఈ అబ్బాయి క్వశ్చన్ ఏంటంటే, టాప్ ఫ్లోర్లో ఫైర్ అయింది బాబు, టాప్ ఫ్లోర్లో ఫైర్ అయింది, ఇంకా కింద లేదు కదా ఫైర్. మీ డౌట్ అదేనా, కింద కూడా ఫైర్ ఉందా?
కింద లేదు, పైన ఉంది. పైన అంటే కిందికి రావాలి. గేట్స్ అంటే ఏ గేట్స్ లాక్ అవుతా అంటున్నాను? ఎంట్రీ గేట్స్. ఎంట్రీ గేట్స్. ఎంట్రీ గేట్స్ లాక్ అవుతున్నాయా? లాక్ అయితే మీరు ఎట్లా పైకి rescue చేస్తారు? మేము చేస్తాం. ఓకే, గుడ్ క్వశ్చన్. అతని డౌట్ ఏంటంటే 9th ఫ్లోర్లో ఫైర్ అయింది, కింద డోర్స్ అన్ని లాక్స్ ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ హౌ టు రిస్క్ ద పీపుల్స్ ఫ్రమ్ 9th ఫ్లోర్ టు గ్రౌండ్. ఓకే, అర్థమైందా? సో ఏం చేస్తామంటే మా దగ్గర బాబు చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇందాక ఎక్కడైతే లాక్ ఎలాగైతుంది, డోర్ లాక్ అవుతుంది, ఎలాగవుతుంది, కట్ చేస్తాం. కట్టింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ కట్టర్ ఉన్నాయి, అది కూడా వీలు కాలేదు. దాన్ని పలగొడతాం. డోర్స్ని, ఎంట్రీ గేట్స్ని పలగొట్టచ్చు. సెకండ్, ల్యాడర్ ఉంది మా దగ్గర, చూసారా? పైన ల్యాడర్ వేసుకుంటాం, పైకి ఎక్కుతాం. 3rd ఫ్లోర్ దాకా ల్యాడర్ ఉంటుంది. అక్కడ నుంచి స్టేర్ కేస్ ద్వారా వెళ్ళొచ్చు. ఇది లేక రోప్ సాయంతో కూడా వెళ్ళచ్చు. మెనీ రెస్క్యూ మెథడ్స్ ఆర్ వీఆర్ ప్రాక్టీసింగ్ డే బై డే ఇన్ అవర్ స్టేషన్. ఓకే, దాని పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది అనుకో. సపోజ్ ఈ బిల్డింగ్లో ఫైర్ అయింది, 9th ఫ్లోర్ ఆర్ 4th ఫ్లోర్, పక్క బిల్డింగ్ ఉంది కదా, దాని నుంచి కూడా ల్యాడర్ వేసుకొని ఫైర్ అయినప్పుడు లిఫ్ట్ యూజ్ చేయొచ్చమ్మా? చేయకూడదు. ఎందుకు? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, వేదశ్రీ. ఫైర్ అయినప్పుడు లిఫ్ట్ యూజ్ చేయొద్దమ్మా. స్టేర్ కేస్ నుంచి కిందికి రావాలి, వెళ్ళి సేఫెస్ట్ జాగాలోకి వెళ్ళి ఫాల్ ఇన్ అవ్వాలి, అసెంబల్ అవ్వాలి. నీ అంతకు నువ్వు నచ్చినట్టు పారిపోకూడదు. ఇంకే తీసుకుని ఇక్కడ ఒక బిల్డింగ్ లేదైంది, ఆల్రెడీ చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పిల్లలు వచ్చి ఎప్పుడైనా సేఫెస్ట్ జాగాలో వెళ్ళి ఫాల్ ఇన్ అసెంబల్ అవ్వాలి. సో దట్ మిగతా మీ టీచర్స్ కానీ వేరే వాళ్ళకి కానీ హెడ్ కౌంటింగ్ కావాలి కదా. ఇంతమంది ఉన్నారు మార్నింగ్, ఇప్పుడు ఉన్నారా లేదా? ఉంటే ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారా, బయట ఉన్నారా? ఒకవేళ లోపల ఉంటే మేము వెళ్ళి మళ్ళీ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి. ఓకే, All doubts clear? థ్యాంక్ యూ ఆల్. So now, today morning to afternoon, full morning session, you have understood the total knowledge of fire, how it starts and how it passes, and what are the stages of the fire, and what are the techniques to extinguish the fire, and each and every details. I think you have noted, starting from the toll-free number. May I know what is the toll-free number of fire? 101. Very good, excellent. Before that, you people don't know, but it's good because we call fire department here and they have given lot of awareness among you. So I'm very much grateful from part of Kids World and Vardhaman School to the forest officers, fire officers, and especially the fire department for bringing this fire engine and all the equipments, and in detail you have explained clearly to our students. So what we can explain only theoretically we can explain in the classroom, right? But here practically they have explained. So I'm very much happy to see that our students have learned and they are questioning many doubts. They are arising in their brains many doubts and they have clarified from our officers also. So I'm very thankful from the Kids World and Vardhaman School. Thank you so much, sir, for coming and spending your valuable time with us and giving this valuable knowledge and general awareness of fire defense, because nowadays most calamities are going on. So that, but I can say one thing, that compared to others country like California, we are excellent here. We have number of techniques to lit off the fire, to extinguish the fire. So please clap for India. Thank you so much for coming. A loud applause for our fire department. Raju sir, you want to speak something? The teacher want to speak? The student want to speak? Want to share Students. your opinion regarding this program? Please come forward and share your opinion, what you have learned previously, what you don't know. Even I know that fire department only do in extinguishing the fire, but now I came to know that they are rescuing
and they are uplifting the dead bodies from the water. Now, first time I'm coming to know. I'm aware. Just now I got the awareness. Recently, I don't have any awareness. Even I got this awareness. So thank you so much for giving, including me also, the knowledge. Thank you so much. To our teachers also, they have also learned. Other subject teachers are there. They learned about fire, chemistry, physics, all included. Thank you so much. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా పిల్లలకు మీ యొక్క స్టడీ వదులుకొని ఇంత టైం వరకు టైం స్పెండ్ చేసి విన్నందుకు. ఓకే, మా కొలీగ్ చెప్తారు ఇది కూడా పార్ట్ ఆఫ్ స్టడీ. ఎస్, అబ్సల్యూట్లీ ఇది కూడా పార్ట్ ఆఫ్ స్టడీ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. మేడం ఓన్లీ ఫైర్ కాకుండా వాటర్ డీప్ వాటరింగ్లో డీప్ టాప్ చేసేది కాకుండా న్యాచురల్ కెలామిటీస్ లైక్ డిజాస్టర్లో ఏమన్నా బోర్వాల్ పడ్డప్పుడు, న్యాచురల్ డిజాస్టర్, తుఫాన్, లైక్ వరదలు, ఇలాంటివి 10 or 11 టైప్స్ ఆఫ్ డిజాస్టర్లు ఇంక్లూడింగ్. అది కాకుండా సివిల్ లైక్ మీరు అన్నట్టు బైక్ యాక్సిడెంట్ కావచ్చు, కార్ యాక్సిడెంట్ కావచ్చు, లారీ యాక్సిడెంట్ కావచ్చు, ట్రైన్ యాక్సిడెంట్స్, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేయాలి. ఇది మా ఎస్ఓడి. సో మీకోసం, మీ ప్రజలందరి కోసం 24/7 వీఆర్ రెడీ.